యూపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ అనాలిసిస్‌లో భాగంగా గతంలో ఇంతకుముందు ఇంతకుముందు క్లాస్‌లో మనము మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించి ఒక క్లాస్ అయిపోయింది. అందులో చోళులు, ఢిల్లీ సుల్తానులు, భక్తి, సూఫీ ఉద్యమాలు ఈ మూడింటి గురించి ఒక అవగాహన తెచ్చుకున్నాం. ఈ మూడింటిలో ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాల గురించి డిస్కస్ చేశాం ఇంతకుముందు దాంట్లో. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ పార్ట్ అయినటువంటి ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రలో రెండో పార్ట్‌గా మనం చెప్పుకునేది గ్రూప్ 2 సిలబస్‌లో మొఘలులు, శివాజీ శివాజీ ఉత్థానం, శివాజీ మరాఠా ఆవిర్భావం, భారతదేశానికి ఐరోపా వాళ్ళు రాక. ఈ 3 గ్రూప్ 2 సిలబస్‌లో నెక్స్ట్ పార్ట్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే గ్రూప్ 2 సిలబస్‌లో మీరు గమనించాల్సిందేంటంటే కొన్ని అంశాలు ఇవ్వలేదు. చరిత్రలో అన్ని అంశాలు ఇవ్వలేదు. ప్రాచీన శిలాయుగాలు, మధ్య శిలాయుగాల గురించి గాని, తర్వాత మౌర్యుల తరువాత గుప్తులకు మధ్య కాలంలో ఉన్నటువంటి విదేశీ దండయాత్రల గురించి గాని, పర్షియా, అలెగ్జాండర్ దండయాత్ర, తర్వాత కుషానులు వీళ్ళ గురించి ఎక్కడ సిలబస్‌లో మెన్షన్ చేయలేదు. అదే గాకుండా తర్వాత గుప్తుల తర్వాత హర్షుని అనంతరం మధ్యయుగంలోకి వెళ్ళినప్పటికీ తొలి మధ్యయుగంకి సంబంధించినటువంటి రాజపుత్ర వంశాలు కానీ, లేదంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి లేదా దక్కన్ను పాలించినటువంటి రాష్ట్రకూటులు, చోళుల గురించి ఇచ్చాడు. రాష్ట్రకూటులు, చాళుక్యులు, పల్లవులు వీళ్ళ గురించి ఇవ్వలేదు. వెంగి చాళుక్యుల గురించి కూడా ఇవ్వలేదు. అసలు చాళుక్యుల చాప్టర్‌లే లేవు. లేనంత మాత్రాన మనం వాటిని చదవకుండా వదిలేస్తే కష్టమవుతుంది. ఒక్కోసారి ఇచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి వాటిని కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనము మొదట మొఘలుని తీసుకుందాం. ఈ మధ్యయుగ భారతదేశ చరిత్రకొస్తే మొఘలుల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొఘలులు ఢిల్లీ సుల్తాన్ల తర్వాత ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని అంతం చేసి భారతదేశంలో వెలసినటువంటి రెండవ అతి పెద్ద తురుస్క సామ్రాజ్యం, అంటే అతి పెద్ద ముస్లిం సామ్రాజ్యము మొఘల్ సామ్రాజ్యం. మొఘల్ సామ్రాజ్యాన్ని 1526లో బాబర్ స్థాపించాడు. ఎస్టాబ్లిష్డ్ బై బాబర్. బాబర్ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ విధంగా చేశాడు? అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తే బాబర్ 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి చివరి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోడి చివరి సుల్తానే కాకుండా ఢిల్లీ సుల్తానే కాకుండా చివరి లోడి వంశంలో కూడా చివరివాడు. ఇతను 1526లో మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ చేతిలో ఓడిపోవడం, ఢిల్లీ సామ్రాజ్యం అంతమవడం, బాబర్ భారతదేశంలో మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించడం. మొఘలు సామ్రాజ్యం అనేది 2 విధాలుగా భారతదేశంలో మనం చెప్పుకుంటాం. ఈ మొఘలు సామ్రాజ్యం స్థాపించినటువంటి బాబర్ 1526 నుంచి 1707 వరకు ఇది నిరంతరాయంగా ఒక పెద్ద సామ్రాజ్యంగా కొనసాగింది. కాబట్టి వీరిని గొప్ప మొఘలు చక్రవర్తులు అంటారు. గ్రేటర్ మొఘల్స్, గొప్ప మొఘలులు. ఈ ప్రాంతంలో పరిపాలించినటువంటి వాళ్ళు గొప్ప మొఘలులు అయితే, కానీ అంతటితో అంటే 1707తో మొఘలు సామ్రాజ్యం అంతమవ్వలేదు. తర్వాత కూడా కొనసాగింది. 1707 నుంచి 1857 వరకు కొనసాగింది. వీళ్ళను మలి మొఘలులు అంటారు. ఈ మలి మొఘలులు మెల్లిమెల్లిగా వాళ్ళ వాళ్ళ అధికారాన్ని తగ్గించుకుంటూ వెళ్ళారు. వాళ్ళ అధికారం తగ్గుతూ పోయింది. వాళ్ళ ప్రాబల్యం తగ్గుతూ పోయింది. వాళ్ళ బలం తగ్గుతూ పోయింది. వీళ్ళు ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ చేతిలో పపెట్స్‌గా ఉండడం కొనసాగింది. మనకు మధ్యయుగ భారతదేశ ఈ మలి మొఘలులు అనేది ఆధునిక భారతదేశ చరిత్రలోకి వస్తుంది. మనం మధ్యయుగ భారతదేశ చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి మొఘలుల్లో బాబర్ దగ్గర నుంచి మొఘలు సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వాడు బాబర్ 1526 నుంచి
1530 వరకు పరిపాలించాడు. బాబర్ తర్వాత హుమయూన్. హుమయూన్ బాబర్ కొడుకు ఇతను హుమయూన్ 1530 నుంచి 1540. హుమయూన్ తర్వాత కొంత బ్రేక్ వస్తుంది ఇక్కడ. 15 సంవత్సరాలు మొఘల్ సామ్రాజ్యంలో ఒక బ్రేక్, అంటే ఒక విశ్రాంతి. మొఘల్ సామ్రాజ్యం 15 సంవత్సరాలు భారతదేశంలో అడుగంటుకుపోతుంది, ఉండదు. ఇక్కడ సూర్ వంశం అనే దాన్ని షేర్షా స్థాపించడం జరిగింది. షేర్షా స్థాపించినటువంటి సూర్ వంశం 1540 నుంచి 1545 వరకు షేర్షా పాలిస్తే, షేర్షా తర్వాత ఇస్లాం షా దీన్ని కొనసాగించాడు. ఇస్లాం షా 1545 నుంచి 1553 వరకు కొనసాగిస్తే, ఇస్లాం షా తర్వాత మహమ్మద్ ఆదిల్ షా ఇతను 1553 నుంచి 1555 వరకు ఇతను కొనసాగించాడు. ఈ కాలంలో మొఘల్ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించినటువంటి వాడు 1555లో హుమయూన్ మళ్ళీ వస్తాడు. హుమయూన్ వచ్చి మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని కొనసాగించడం జరుగుతుంది. హుమయూన్ 1555 నుంచి 1556 వరకు ఈ సామ్రాజ్యాన్ని కొనసాగించాడు. అయితే ఇక్కడ హుమయూన్ తర్వాత మళ్ళీ హేము అనేటటువంటి వాడు ఢిల్లీ సుల్తాన్ మొఘల్ సామ్రాజ్యాన్ని అధిరోహించడం జరుగుతుంది. హేము అనేవాడు వస్తాడు. విక్రమాదిత్య అనే టైటిల్తో హేము వచ్చి 1556 నుంచి 56లో జస్ట్ కొన్ని నెలలు, ఒక 6 నెలలు ఇతను కొనసాగిస్తాడు విక్రమాదిత్య అనే పేరుతో. ఇతని తర్వాత ఇతన్ని ఓడించినటువంటి అక్బర్ ఇతన్ని ఓడించి అక్బర్ తిరిగి సామ్రాజ్యాన్ని సుస్థిరం చేస్తాడు. 1556 నుంచి 1605 వరకు అక్బర్ పరిపాలిస్తే, అక్బర్ తర్వాత జహంగీర్ దాన్ని కొనసాగించడం జరుగుతుంది. జహంగీర్ పరిపాలన 1605 నుంచి 1627 వరకు కొనసాగుతుంది. జహంగీర్ తర్వాత షాజహాన్ పరిపాలన అనేది 1627 నుంచి 1658 వరకు కొనసాగుతుంది. షాజహాన్ తర్వాత ఔరంగజేబు ఇతను 1658 నుంచి 1707 వరకు ఎక్కువగా రోజులు పరిపాలించినటువంటి వాళ్ళు అక్బర్, ఔరంగజేబు. వీళ్ళిద్దరూ గొప్ప చక్రవర్తులు. అక్బర్ దాదాపుగా అర్ధ శతాబ్దము, ఔరంగజేబు దాదాపుగా అర్ధ శతాబ్దము పరిపాలించడం జరిగింది వీళ్ళిద్దరిలో. ఇక బాబర్ దగ్గర నుంచి బాబర్, హుమయూన్ వీళ్ళు మొఘలు. షేర్షా, మహమ్మద్ ఆదిల్ షా వీళ్ళు షేర్షా కానీ, ఇస్లాం షా కానీ, మహమ్మద్ ఆదిల్ షా, ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇది సూర్ వంశం అంటారు. సూర్ వంశాన్ని స్థాపించినటువంటి వాడు షేర్షా. ఇది ఆఫ్ఘన్ వంశం. మళ్ళీ హుమయూన్ వచ్చాడు. హేము మాత్రం ఇతను ఒక హిందువు. మనకు మధ్యయుగంలో ఢిల్లీని పాలించిన ఒకే ఒక హిందువుగా హేము కనిపిస్తాడు. హేము తర్వాత మళ్ళీ అక్బర్ వస్తాడు. అక్బర్ వచ్చి సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసి అక్బర్ దగ్గర నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరి గురించి మనము మెల్లిగా కొన్ని అంశాలు తెలుసుకుంటే, అంటే ఒక్కొక్కరు ఏ విధంగా రూల్ చేశారు అన్నటువంటి దాన్ని మనం చూస్తే, ఫస్ట్ బాబర్ 1526 నుంచి 1530 వరకు ఇతను భారతదేశంలో యుద్ధాలే చేశాడు. ఇక పరిపాలన గురించి కానీ, మిగతా అంశాల గురించి కానీ ఇతను వాటి గురించి ఆలోచించే టైం ఇతనికి లేకపోయింది. 1526లో బాబర్ మొదటి పానిపట్టు యుద్ధం చేశాడని చెప్పాము. ఈ మొదటి పానిపట్టు యుద్ధం అనేది ఇబ్రహీం లోడితో చేయడం జరిగింది. ఇబ్రహీం లోడితో మొదటి పానిపట్టు యుద్ధం. 1527 విషయానికి వస్తే, 1527లో కనౌజ్, 1527 రాణా సంగ్రామ సింగ్తో ఇతను యుద్ధం చేశాడు బాబర్.
బాబర్ చేసినటువంటి రాణా సంగ్రామ సింగ్‌తో చేసినటువంటి యుద్ధాన్ని కన్వా యుద్ధం అంటారు. ఈ కన్వా యుద్ధంలోనే భారతదేశంలో బాబర్ మొట్టమొదటిసారిగా జిహాద్ అనే దాన్ని ప్రకటించడం జరిగింది. రాణా సంగ్రామ సింగ్. రాణా సంగ్రామ సింగ్ ఇతను మేవార్ రాజు. ఇతను రాజపుత్రుల్లో పవర్‌ఫుల్. బాబర్‌ను భారతదేశానికి ఆహ్వానించినటువంటి వాళ్ళలో ఇతను కూడా ఒకడు. Initially he invited Babur to invade India, but later period Babur became husband of Rana Sangrama Singh. ఎవరైతే ఇన్వైట్ చేశాడో వాడికే మొగుడై కూర్చున్నాడు. 1528లో రాణా సంగ్రామ సింగ్‌కు సహాయం చేసినటువంటి చందేరి రాజైనటువంటి మేదిని రాయ్‌తో యుద్ధం చేశాడు. మేదిని రాయ్‌ని ఓడించాడు. బాబర్ ఇక్కడ ఈ చందేరిని రాజధానిగా చేసుకొని పరిపాలించినట్టుగా తెలుస్తోంది. 1929లో గాగ్రా యుద్ధం అనేది ఒరిజినల్‌గా మనకి ఇక్కడ గాగ్రా అనేది బీహార్‌లో ఉన్నటువంటి ఒక నది పేరు గాగ్రా. గాగ్రా చోలీస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాగా పాపులర్. ఈ చోలీస్ పాపులర్. గాగ్రాలో మహమ్మద్ లోడితో యుద్ధం చేయడం జరిగింది. గాగ్రాలో మహమ్మద్ లోడితో యుద్ధం చేయడం. ఈ 4 యుద్ధాల తర్వాత 1530లో బాబర్ మరణించడం. బాబర్ మరణించడానికి కూడా ఒక కారణం ఉందని చెప్పేసి చెప్పడం. బాబర్ మరణించడానికి కారణం ఏంటి అన్న విషయానికొస్తే, బాబర్ మరణించడానికి కారణాన్ని చెప్పినటువంటి వ్యక్తి గుల్బదన్ బేగం. గుల్బదన్ బేగం ఈమె హుమయూన్ నామా అనే పుస్తకంలో బాబర్ మరణం గురించి ఈమె ప్రస్తావించడం జరిగింది. హుమయూన్‌కు అత్యంత భయంకరమైనటువంటి వ్యాధి వస్తే, ఆ వ్యాధి తనకొచ్చి తాను చనిపోవాలని చెప్పేసి బాబర్ కోరుకుంటే అల్లా ఆ వ్యాధిని బాబర్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినట్లుగా ఈమె, అంటే బాబర్ ఆ విధంగా చనిపోయాడు. హుమయూన్ కోసం బాబర్ ప్రాణాలు తీసుకున్నాడు అనేటటువంటి దాన్ని గుల్బదన్ బేగం ఆమె హుమయూన్ నామా అనేటటువంటి దాంట్లో చెప్పడం జరిగింది. బాబర్ ఆ విధంగా చనిపోయాడు. బాబర్ భారతదేశంలో 2 మసీదులు నిర్మించాడు. ఒకటి పానిపట్టు దగ్గర పానిపట్టు మసీదు. రెండోది సంబల్పూర్ మసీదు. ఇప్పుడు 2 లేవు. 2 బాబర్ కాలంలో అయోధ్యలో కట్టినటువంటి మసీదు బాబర్ కట్టింది కాదు. బాబర్ సేనానికి నిర్మించినటువంటి మసీదు. దాన్ని బాబర్ పేరు మీద బాబ్రీ మసీద్ అంటారు. బాబర్ తర్వాత మనం చెప్పుకున్నట్లు హుమయూన్ రాజ్యానికి వచ్చాడు. హుమయూన్ పరిపాలన మొదలైంది. ఇక హుమయూన్ విషయానికి వస్తే, హుమయూన్ అంటే అర్థం అదృష్టవంతుడు అని. హుమయూన్ అంటే అర్థం అదృష్టవంతుడు. కానీ భారతదేశ చరిత్రలో ఇతనంత దురదృష్టవంతుడు లేదంటారు. హీ వాజ్ మిస్కాల్డ్ రూలర్. తప్పుగా ఇతన్ని పిలువబడినటువంటి రాజు. హుమయూన్ 1539 చౌసా యుద్ధంలోను, 1540 కనౌజ్ యుద్ధాన్ని బిల్గ్రామ్ యుద్ధం అంటారు. ఈ 2 యుద్ధాలు ఇతను షేర్ ఖాన్‌తో చేశాడు. షేర్ ఖాన్ అప్పుడు బీహార్ రాజు. ఒరిస్సా ప్రాంతాలను పరిపాలించినటువంటి రాజు షేర్ ఖాన్. ఇతనితో యుద్ధాలు చేశాడు. చౌసా యుద్ధంలో ఓడిపోయి గంగా నదిలో దూకి, గంగా నదిలో నీళ్లు తీసుకెళ్ళేటటువంటి వాళ్ళు అతన్ని కాపాడారు. నది నుంచి నీళ్లు తీసుకెళ్ళేటటువంటి వాళ్ళు కాపాడారు. అక్కడ నుంచి తర్వాత ఢిల్లీకెళ్ళి మళ్ళీ కనౌజ్ దగ్గర ఓడిపోయి ఇక పూర్తిగా పారిపోవడం జరిగింది. అక్కడ నుంచి అమర్‌కోట్‌కు పారిపోయాడు. అమర్‌కోట్‌లో రాజాప్రసాద్ వీర్సాల అనేటటువంటి రాజు హుమయూన్‌కు ఆశ్రయాన్ని ఇస్తే, తిరిగి అతన్ని తెలుసుకొని, అంటే అతను రాజాప్రసాద్ వీర్సాల దగ్గర ఉన్నాడని షేర్ ఖాన్ తెలుసుకొని అక్కడ కూడా అతన్ని అక్కడి నుంచి తరిమేస్తే, అమర్‌కోట్‌లో హుమయూన్‌కు అక్బర్ పుట్టాడు. అక్బర్ 1543లో అమర్‌కోట్‌లో జన్మించాడు.
హుమయూన్ భార్య హమీదా బాను బేగం. హమీదా బాను బేగం. ఆ తర్వాత హుమయూన్ అక్కడి నుంచి పర్షియాకి వెళ్ళడం జరిగింది. పర్షియాలో దాదాపుగా 15 సంవత్సరాలు ఇతను రాజ్యాన్ని వదిలి బయట తిరిగాడు హుమయూన్. హుమయూన్ రాజ్యాన్ని వదిలేసినప్పుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాడు, ఢిల్లీని పాలించినటువంటి వాడు, మొఘలు సామ్రాజ్యాన్ని సూరు వంశంగా మార్చినటువంటి వాడు షేర్షా. షేర్షా. షేర్షా 1540 నుంచి 1545 వరకు 5 సంవత్సరాలే పరిపాలించిన షేర్షా తన మార్క్నంటూ ఉంచుకున్నాడు. షేర్షా అసలు పేరు ఫరీద్. ఇతని అసలు పేరు ఫరీద్. ఆఫ్ఘన్ వంశానికి చెందినటువంటి వాడు. భారతదేశాన్ని పాలించిన రెండవ ఆఫ్ఘన్ వంశం సూర్ వంశం. మొదటి ఆఫ్ఘన్ వంశము లోడి వంశం అయితే, లోడిది మొదటి వంశం అయితే రెండోది సూర్ వంశం. సూర్ వంశాన్ని స్థాపించినటువంటి వాడు షేర్షా. షేర్షా రోహటస్ దుర్గాన్ని నిర్మించాడు. రోహటస్ దుర్గాన్ని నిర్మించాడు. అంతేకాకుండా షేర్షా నిర్మించినటువంటి ఇంకోటి పురాణా కిలా. పురాణా కిలా. ఈ రెండు షేర్షాకు చెందినటువంటి దుర్గాలు. పురాణా కిలా, రోహటస్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ పురాణా కిలా ఈ రెండు ఇంతకుముందు అడిగినటువంటివి. షేర్ ఖాన్ ఒరిజినల్ నేమ్ ఫరీద్. ఇతని అసలు పేరు ఫరీద్. ఫరీద్ అయితే షేర్షాకు ఈ షేర్ ఖాన్ అనే బిరుదిచ్చినటువంటి వాడు. షేర్ ఖాన్ అనే బిరుదిచ్చినటువంటి వాడు బాహర్ ఖాన్ లాహోరీ. బీహార్ రాజు బాహర్ ఖాన్ లాహోరీ. బాహర్ ఖాన్ లాహోరీ. ఎందుకు ఈ బిరుదునిచ్చా అంటే బాహర్ ఖాన్ లాహోరీ ఒకసారి వేటకి వెళ్ళాడు. వెళ్తూ ఈ ఫరీద్ని తీసుకెళ్ళాడు. అతను అప్పుడు యంగ్ వయసులో ఉన్నాడు, యూత్. ఆ వయసులోనే బాహర్ ఖాన్ లాహోరీ మీద పులి దూకితే ఆ పులిని చంపేశాడు ఒట్టి చేతులతో. అంటే చేతిలో ఎలాంటి ఆయుధం లేకుండా అలా పులిని చంపేశాడు. కాబట్టి బాహర్ ఖాన్ లాహోరీ ఫరీద్కు షేర్ ఖాన్ అని పెట్టాడు. షేర్ ఖాన్ మనం ఇంతకుముందు చెప్పినట్లు 1539, 1540 చౌసా, బిల్గ్రామ్ యుద్ధాల్లో హుమయూన్ను ఓడించి ఢిల్లీని ఆక్రమించాడు. ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు. సూర్ వంశాన్ని స్థాపించి సూర్ చక్రవర్తిగా కొనసాగాడు. అప్పుడు షేర్ ఖాన్ కాస్త షేర్షాగా మారాడు. షేర్షాగా బిరుదును పొందాడు. షేర్షా ఈ విధంగా పరిపాలిస్తూ 1545లో ఇతను కలింజర్ కోటలు 1545లో కలింజర్ కోటను ఆక్రమించడానికి వెళ్ళి కలింజర్ కోటలో ప్రమాదవశాత్తు జరిగినటువంటి బాంబు పేలుడులో షేర్షా గాయపడి చనిపోయాడు. షేర్షా 5 సంవత్సరాలే పరిపాలించిన అతను తన మార్కునంటూ భారతదేశంలో ఉంచాడు. షేర్షా తర్వాత తరానికి ఇతను మార్గదర్శిగా ఉన్నాడు. అక్బర్కు మార్గదర్శి, తర్వాత అక్బర్ తర్వాత బ్రిటిష్ వాళ్ళకు కూడా ఇతను మార్గదర్శిగా ఉన్నాడు. షేర్షా రాజ్యాన్ని సర్కార్లుగా విభజిస్తే ఇదే తర్వాత కాలంలో అక్బర్ రాజ్యాన్ని సుబాలుగా విభజించాడు. సర్కార్లు పరగణ తర్వాత గ్రామం, ఇలా ఇతను ఒక పటిష్టమైనటువంటి పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా ఇతను షేర్షా గ్రాండ్ ట్రంక్ రోడ్స్ నిర్మించాడు. ఈ గ్రాండ్ ట్రంక్ రోడ్స్ అనేటటువంటివి భారతదేశంలో మొట్టమొదటిసారిగా నిర్మించినటువంటి వాళ్ళు మౌర్యులైతే, మౌర్యుల తర్వాత అంటే వీటిని రాయల్ వేస్ అంటారు. రాయల్ హైవేస్. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే హైవే చెప్తున్నామో అలాంటివి గ్రాండ్ ట్రంక్ రోడ్స్ అన్నమాట. ఇవి 4 నిర్మించాడు. ఈ 4 నిర్మించినటువంటిది దాంట్లో అతి పెద్దది ఆగ్రా నుంచి కలకత్తా వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్లో అతి పెద్దది. 1700 సరాయిలు నిర్మించాడు. సరాయిలు అంటే పాదాచారులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు అక్కడక్కడ ఆగి వాళ్ళు కొంచెం సేద తీర్చుకోవడానికి. అక్కడే పూటకూళ్ళమ్మ అని చెప్పేసి ఒక ఆమె కొంత బియ్యం తీసుకొని ఎప్పుడైతే వాళ్ళు వస్తారో అప్పుడు అన్నం వండి పెట్టేది.
అవే ఈ ఈ టైం ఇప్పుడేంటంటే వీటిని మనము డాబాలంటున్నాం. హైవేలు డాబాలుగా ఈ కాన్సెప్టే తర్వాత డాబాలుగా వచ్చిందనమాట. సో, ఈ విధంగా శేష రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. శేష ప్రవేశపెట్టినటువంటి రైతువారీ విధానం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి విధానం అన్నమాట. రైతువారీ విధానం. ఈ రైతువారీ విధానాన్ని అక్బర్ అనుసరించాడు. అక్బర్ తర్వాత ఇదే రైతువారీ విధానాన్ని బ్రిటిష్ వాళ్ళు కూడా అనుసరించడం జరిగింది. గల్లాబక్ష అనేటటువంటి పన్నుల విధానాన్ని ఇతను గల్లాబక్ష అంటే పంట ఆధారంగా పన్నులు నిర్ణయించడం అనేటటువంటిది గల్లాబక్షను ఇతను ప్రవేశపెట్టాడు. దామ్ అనే నాణ్యాన్ని ఇతను ప్రవేశపెట్టాడు. దామ్ అనేది ప్రస్తుతం రూపాయికి ఇది మూల రూపం. దీన్ని 1542లో ప్రవేశపెడితే 1837 వరకు ఇది కొనసాగింది భారతదేశంలో. అత్యంత ఎక్కువ రోజులు కొనసాగినటువంటి ఒక నాణ్యంగా మనం దామ్ నాణ్యాన్ని, వెండి నాణ్యాన్ని చెప్పొచ్చు. బిగా అనే కొలబద్దను కూడా ఇతను ప్రవేశపెట్టాడు. బిగా అనే కొలబద్దను ప్రవేశపెట్టాడు షేర్షా. ఇక షేర్షా తర్వాత ఇస్లాం షా. ఇస్లాం తర్వాత మహమ్మద్ ఆదిల్ షా. ఇతన్ని సికిందర్ సూర్ అంటారు. మహమ్మద్ ఆదిల్ షాని సికిందర్ సూర్ అంటారు. ఈ వీళ్ళిద్దరూ కాలంలో సికిందర్ సూరు హుమయూన్ సికిందర్ సూర్‌ను ఓడించి హుమయూన్ రాజ్యానికొచ్చాడు. హుమయూన్ 6 నెలలకే ఢిల్లీలో మన లైబ్రరీ మెట్ల నుంచి కింద పడి చనిపోయాడు. హుమయూన్ చనిపోయిన తర్వాత ఢిల్లీలో అప్పుడు అక్బర్ ఢిల్లీలో లేడు. అక్బర్ ఢిల్లీలో లేకపోవడం వల్ల ఆ సింహాసనం ఖాళీగా ఉంది అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని సరదా పడి ఎక్కినటువంటి వాడు హేము అనేటటువంటి వాడు విక్రమాదిత్య అనే పేరు మీద దాదాపుగా 6 నెలలు పరిపాలించాడు. ఇతన్ని రెండో పానిపట్టు యుద్ధంలో 1556 రెండవ పానిపట్టు యుద్ధంలో అక్బర్ ఓడించి రాజ్యాన్ని సుస్థిరం చేశాడు. మొఘల్ సామ్రాజ్యం ఎప్పటి నుంచి సుస్థిరమైందంటే 1556 నుంచి సుస్థిరమైంది. అక్బర్ గొప్ప చక్రవర్తి. అక్బర్ 1556 నుంచి 1605 వరకు దాదాపుగా ఒక 50 సంవత్సరాలు పరిపాలించాడు. అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. మనం అక్బర్ సినిమా ఒకటి చూసాం. జోధా అక్బర్. జోధా అక్బర్‌లో అక్బర్ తల్లి అతన్ని జలాలుద్దీన్ అని పిలుస్తూ ఉంటుంది. సో, జలాలుద్దీన్ అతని అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్. అక్బర్ అంటే గ్రేట్ అని, ఆల్మైటీ అని, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాడు, దేవుడు, అల్లా అని. ఇతని తల్లి హమీదా బాను బేగం, తండ్రి హుమయూన్. ఇతను అమర్‌కోట్‌లో జన్మించాడు. అక్బర్ జన్మించినప్పటికీ తండ్రికి ఎలాంటి రాజ్యము లేదు. రాజ్యం లేని తండ్రికి కొడుకుగా పుట్టాడు. కలనూరులో ఇతను 1556లో కలనూరులో ఉన్నాడు. అప్పుడు అక్కడే ఇతనికి పట్టాభిషేకం చేసినటువంటి వాడు బైరామ్ ఖాన్. బైరామ్ ఖాన్ అనేటటువంటి వాడు అక్బర్‌కు సంరక్షకుడుగా ఉన్నాడు. అక్బర్‌ను భారతదేశంలో వదిలేసి హుమయూన్ తను పర్షియా వెళ్ళాడు. పర్షియా వెళ్లి తిరిగి వచ్చినంత వరకు అక్బర్‌ను కాపాడినటువంటి వాడు, అక్బర్ సంరక్షణను తీసుకున్నటువంటి వాడు బైరామ్ ఖాన్. మహమ్ ఆంగ్మా వీళ్ళిద్దరూ అక్బర్‌ను పెంచడం జరిగింది. మహమ్ ఆంగ్మా అక్బర్ తల్లి, అంటే సవతి తల్లి. హుమయూన్ భార్య హమీదా బాను బేగం. ఆమె కొడుకును వదిలేసి వెళ్ళిపోతే కొడుకును సాకినటువంటిది మహమ్ ఆంగ్మా. సో, ఈ విధంగా అక్బర్ రాజ్యానికి రావడం జరిగింది. అక్బర్ రాజ్యానికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అక్బర్ ఆక్రమించినటువంటిది ఏది? చిట్టచివరిసారిగా అక్బర్ ఆక్రమించినటువంటి ప్రాంతాలు. ఇవి బహుశా ఎగ్జామ్‌లో మనకు ఉపయోగపడొచ్చు. 1661లో మొట్టమొదటిసారిగా మాల్వాను అక్బర్ ఆక్రమిస్తే 1561లో మాల్వాను మొదటిసారిగా ఆక్రమిస్తే 1601లో చివరిసారిగా ఆషిర్గర్ అనేటటువంటి ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆషిర్గర్.
ప్రాంతాన్ని ఆక్రమించాడు అక్బర్. ఇది దక్కన్‌లో ఉంటుంది. సో, మాల్వా, ఆసిల్గర్. దీని తర్వాత అక్బరు కాబూల్‌ను, తర్వాత కశ్మీర్‌ను ఎప్పుడు ఆక్రమించాడనేటటువంటిది అనేక సార్లు అడిగినటువంటి క్వెషన్. 1586లో 1586 కాబూల్‌ను అదే సంవత్సరం ఆక్రమించాడు అక్బర్. కాశ్మీర్‌ను అదే సంవత్సరం ఆక్రమించాడు. ఇది చాలా సార్లు ఎగ్జామ్‌లో రిపీటెడ్‌గా అడిగినటువంటి క్వెషన్. తర్వాత 1576లో అక్బర్ కాలంలో రాజపుత్రులతో చేసినటువంటి రాణా ప్రతాప్ సింగ్, రాజపుత్ర రాణైనటువంటి రాణా ప్రతాప్ సింగ్ అత్యంత పరాక్రమవంతమైనటువంటి వాడు. ఇతను చేతక్, ఇతని గుర్రం పేరు. చేతక్ అనే గుర్రం చనిపోతే గుర్రానికి కూడా ఈయన సమాధిని నిర్మించాడు. రాణా ప్రతాప్ సింగ్. రాణా సంగ్రామ సింగ్ వంశానికి చెందినటువంటి వాడు. రాణా సంగ్రామ సింగ్ మనుమడు. ఇతను హాల్దీఘాట్ యుద్ధంలో 1576 హాల్దీఘాట్ యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయాడు గానీ పూర్తిగా ఓడించలేకపోయాడు. ఇతను మేవార్ రాజు. అక్బర్ తన జీవిత కాలమంతా ప్రయత్నం చేసినా ఆక్రమించుకోలేని ప్రాంతం మేవార్ అని చెప్తారు. ఇది ఎగ్జామ్‌లో ఒకసారి అడిగారు. అక్బర్ తన జీవిత కాలమంతా ప్రయత్నించినా ఆక్రమించలేకపోయింది మేవార్. ఆ తర్వాత అక్బర్ కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటిది 1572లో గుజరాత్‌ను ఆక్రమించడం. ఎందుకంటే అత్యంత తక్కువ సైన్యాన్ని పంపించి చాలా జస్ట్ 2000 మందిని పంపించి గుజరాత్‌ను ఆక్రమించడం జరిగింది. గుజరాత్ ఆక్రమణకు, గుజరాత్ విజయానికి చిహ్నంగా అక్బర్ బులంద్ దర్వాజా 1575లో బులంద్ దర్వాజా నిర్మించాడు. బులంద్ దర్వాజా, దర్వాజా అంటే ఎంట్రన్స్. దేనికి ఎంట్రన్స్ ఇది? ఫతేపూర్ సిక్రీ. అక్బర్ ఫతేపూర్ సిక్రీ, అక్బర్ రాజధాని అయినటువంటి ఫతేపూర్ సిక్రీకి ఇది ఎంట్రన్స్ దర్వాజా. అక్బర్ ఫతేపూర్ సిక్రీ అనేటటువంటి రాజధానిని నిర్మించాడు. అక్బర్ నిర్మించినటువంటి ఈ ఫతేపూర్ సిక్రీ రాజధాని గురించి మనం ఆలోచిస్తే, ఫతేపూర్ సిక్రీ ఇది ఆగ్రా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ అక్బర్ 1572 నుంచి 1584 వరకు 12 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. ఒకసారి ఇదే ప్రశ్న అడిగాడు ఏపీపీఎస్‌లో. మీరు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూస్తే ఎన్ని సంవత్సరాలు అక్బర్ ఫతేపూర్ సిక్రీలో ఉన్నాడనేటటువంటి దాన్ని ఇంతకుముందు గతంలో అడగడం జరిగింది. ఎందుకు ఆ తర్వాత ఖాళీ చేశాడంటే అక్కడ నీళ్లు లేకపోవడం వల్ల. వాటర్ స్కేర్సిటీ వచ్చి అక్బర్ అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఈ ఫతేపూర్ సిక్రీలో అత్యంత ముఖ్యమైనటువంటిది 1575లో అక్బర్ ఇబాదత్ ఖానా అనేటటువంటి ఒక బిల్డింగ్, ఒక భవనాన్ని నిర్మించాడు. ఇది మత చర్చల కోసం ఏర్పాటు చేయబడింది. ఈ ఇబాదత్ ఖానాలో అనేక మతాలు చర్చించుకునేటటువంటి వాళ్ళు, మత చర్చలు జరిగేవి. ఈ మత చర్చలు జరుగుతున్నప్పుడు అక్బర్ కూడా కూర్చునేవాడు. తర్వాత దీన్ని ఎందుకు క్లోజ్ చేయడం జరిగిందంటే, మొదట మత చర్చలు కొనసాగించారు. తర్వాత మత చర్చలను మూసేశాడు. అక్బర్ ముందే ఒక మతం, మా మతం గొప్ప, మా మతం గొప్ప అని చెప్పేసి వీళ్ళు ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది. దానివల్ల దాన్ని క్లోజ్ చేసి అక్బర్ ఈ మతాలన్నీ వద్దు, ఒకటే మతం ఉండాలి భారతదేశానికి అని చెప్పేసి మొత్తం భారతదేశం అంతా ఐక్యంగా ఉండాలి. ఇంటెగ్రిటీ. అందువల్ల జవహర్లాల్ నెహ్రూ అక్బర్‌ని ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంటెగ్రిటీ అంటాడు. అంటే భారతదేశంలో భారతదేశ సమైక్యతను, భారతదేశం యొక్క సార్వభౌమత్యాన్ని మొత్తం ఒకే చోటకి తీసుకురావాలి అని మొట్టమొదటిసారిగా ఆలోచించినటువంటి చక్రవర్తి భారతదేశంలో అక్బరే మనకు కనిపిస్తాడు. కాబట్టి మత చర్చల కోసం దాన్ని క్లోజ్ చేశాడు. ఇవన్నీ ఉండకూడదని చెప్పేసి 1579లో అక్బర్ మత విధానాన్ని ప్రకటించాడు. దీన్ని అమోఘత్వ ప్రకటన అంటారు. అమోఘత్వ ప్రకటన 1579 అమోఘత్వ ప్రకటన. దీని ప్రకారం అక్బర్ నేనే రాజు, నేనే దేవుణ్ణి అని చెప్పేసి తననే కొలవాలని చెప్పేసి అక్బర్ చెప్పడం జరిగింది. దీని తర్వాత అక్బర్ 1584లో తౌహీద్-ఈ-హింద్ అనే దాన్ని, తౌహీద్-ఈ-హింద్
అనే ఒక మత విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇదే తర్వాత దిన్నీ ఇలాహీగా దీనీ ఇలాహీగా ప్రసిద్ధి చెందింది. దీంట్లో చేరినటువంటి ఒకే ఒక హిందువు. దీంట్లో చేరినటువంటి అక్బర్ దగ్గరున్నటువంటి ఒకే ఒక హిందూ బీర్బల్. మిగతా వాళ్ళెవరు ఇందులో చేరలేదు. సో, ఈ విధంగా ఇది అక్బర్ మత విధానం. అయితే అక్బర్ మత సహనాన్ని పాటించాడు. అన్ని మతాలు కలిసి ఉండాలని జెప్పాడు. అక్బర్‌తో అక్బరు తన సామ్రాజ్యాన్ని విస్తరించే దాని కోసం అనేక మందితో యుద్ధాలు చేయాల్సొచ్చింది. అలాగే అక్బర్‌తో యుద్ధం చేసినటువంటి ఒక ఇద్దరు రాణులు మనం చూస్తే రాణి దుర్గావతి రాణి దుర్గావతి ఈమె గోండ్వానా రాణి. అక్బర్‌తో యుద్ధం చేసింది ఈమె. రాణి చాంద్ బీబీ, చాంద్ బీబీ ఈమె అహ్మద్ నగర్‌కి చెందినటువంటి రాణి. అహ్మద్ నగర్. అహ్మద్ నగర్‌ని అప్పుడు నిజాం షాహీలు పరిపాలించేవాళ్ళు. నిజాం షాహీ రాణి. వీళ్ళిద్దరూ అక్బర్‌తో యుద్ధం చేసినటువంటి ఇద్దరు రాజులు. ఇక అక్బర్ విషయానికొస్తే అక్బర్ కాలంలో కొంతమంది వ్యక్తులు మనకు ముఖ్యమైనటువంటి వాళ్ళుగా కనిపిస్తారు. ముఖ్యంగా బైరామ్ ఖాన్. అక్బర్ సంరక్షకుడు బైరామ్ ఖాన్. బైరామ్ ఖాన్ తర్వాత అబుల్ ఫజల్. అక్బర్ నామా, ఐన్-ఇ అక్బరి అనే గ్రంథాలను ఇతను రచించాడు. ఇతన్ని బుందేల్ సింగ్‌తో చంపించినటువంటి వ్యక్తి జహంగీర్ సలీం ఇతన్ని చంపించడం జరిగింది. అబుల్ ఫైజీ అక్బర్ కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటి వాడు అబుల్ ఫైజీ. ఇతను కూడా అక్బర్ దగ్గర ఆస్థానంలో ఉన్నటువంటి ఒక రచయిత అబుల్ ఫైజీ. ఇతను భగవద్గీతను పర్షియాలోకి అనువాదం చేశాడని చెప్తారు. అక్బర్ ఆస్థానంలో ఉన్నటువంటి చరిత్రకారుడు బదౌని. అక్బర్‌కు సంబంధించినటువంటి తోడర్మల్. ఇతను అక్బర్ కాలంలో దివాన్, రెవెన్యూ మంత్రి. ఇతనే రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడు. దాన్ని బందోబస్తు విధానం అంటారు. బందోబస్తు. దీన్నే దహసాలా పద్ధతి అని కూడా అంటారు. అంటే 10 సంవత్సరాలు టాక్స్ ఫిక్స్ చేస్తారు. 10 సంవత్సరాలు ఏ టాక్స్ అయితే ఫిక్స్ చేస్తారో అదే టాక్స్ కంటిన్యూ అవుతుంది. దీన్ని దహసాలా పద్ధతి అంటారు. ఇది రైతువారీ విధానానికి సమానంగా ఉన్నటువంటిది బందోబస్తు పద్ధతి. అక్బర్ కాలంలో ఇంకొక ముఖ్యమైనటువంటి వ్యక్తి తాన్సేన్. ఇతను సంగీత విద్వాంసుడు. ధృపద రాగాన్ని భారతదేశానికి సంబంధించినటువంటి ఈ హిందుస్థానీలో పూర్తిగా స్వదేశీ రాగమైనటువంటి ధృపద రాగాన్ని తాన్సేన్ ఇతను సృష్టించాడు. ఇతను గ్వాలియర్‌కి చెందినటువంటి వాడు. గ్వాలియర్‌కి చెందినటువంటి వాడు. తాన్సేన్ అసలు పేరు చాలా సార్లు అడిగారు. రామతాను పాండే. గుర్తుపెట్టుకోండి. రామతాను పాండే. చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న. మీరు ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ చూస్తే ఏపీపీఎస్‌లో ఇది చాలా సార్లు కనిపిస్తుంది రామతాను పాండే. తర్వాత ఖ్వాజా అబ్దుల్ సమాద్. ఇతను అక్బర్ దగ్గర ఉన్నటువంటి చిత్రకారుడు. ఇతన్ని హుమయూన్ పర్షియా నుంచి తీసుకొచ్చాడు. ఇతను అద్భుతమైనటువంటి చిత్రకారుడు. ఇతను మహాభారతాన్ని చిత్రాల రూపంలో పర్షియాలోకి అనువాదం చేయడం జరిగింది. సో, అబ్దుల్ సమాద్ తర్వాత ఇంకా మనకు సూరదాస్. అక్బర్ సమకాలికుడు. ఇతన్ని ఆగ్రా అంధకవి అంటారు. సూరదాస్‌ను ఆగ్రా అంధకవి అంటారు. ఇతనికి కళ్ళుండవు. మర్చిపోయిన ఖ్వాజా అబ్దుల్ సమాద్ రంజ్‌నామా అనే పేరు మీద మహాభారతాన్ని ఇతను పర్షియాలోకి చిత్ర రూపంలో అనువాదం చేశాడు. సూరదాస్ ఆగ్రా అంధకవి.
సూరసాగర్ అనేటటువంటి పుస్తకాన్ని సూరదాస్ రాశాడు. హిందీ కవి ఈయన. అక్బర్ కాలంలో అక్బర్ మన్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఇది మన్సబ్దారీ విధానం ఏంటి అని చెప్పేసి చాలా సార్లు అడిగారు. ఇది సైనిక విధానం. అక్బర్ సైన్యంలో పెట్టినటువంటి సైనికాధికారులు. మన్సబ్దారులు అంటే సైనికాధికారులు. వీళ్ళు ఎంత సైన్యాన్ని పెట్టుకోవాలో ఒక మాక్సిమం ఫిగర్ ఇస్తాడు అక్బర్. సపోజ్ 5,000 వరకు వాడికి ర్యాంక్ ఇచ్చినప్పుడు వాడు 5,000 లోపు ఎంతమందినైనా కొనసాగించొచ్చు. జాట్ అనేది అక్బర్ నిర్ణయించేది. సపోజ్ వాడు 2,500 మందినే కొనసాగించాలనుకుంటే అతని దగ్గర ఉన్నటువంటి సైన్యం 2,500 అనుకో, దీన్ని సవార్ అంటారు. అతని ర్యాంక్ సవార్. దీన్ని బట్టి ర్యాంకులు ఇస్తారు. జాట్ సవార్ అనేటటువంటి దీన్ని 1574లో అక్బర్ 1574లో అక్బర్ మన్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు. తర్వాత అక్బర్ కాలంలో అక్బరు రాజ్యాన్ని సుబాలుగా విభజించాడని చెప్పాము. మొదట అక్బర్ విభజించినప్పుడు 12 సుబాలు ఉండేవి. ఎక్కువ సార్లు ఏపీపీఎస్లో అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే అక్బర్ మరణించే నాటికి ఎన్ని సుబాలు ఉన్నాయి అంటే జహంగీర్ రాజ్యానికి వచ్చినప్పటికి 1605లో. ఇది చాలా సార్లు అడిగారు. 15 సుబాలు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. 15 సుబాలు ఉన్నాయి. ఇది అక్బర్ గురించి మనకు క్లుప్తంగా. ఇకపోతే అక్బర్ 1605 అంటే అక్బరు కాలంలో భూమి విధానం గురించి మనం రెవెన్యూ విధానం గురించి చెప్పినప్పుడు అక్బర్ రాజ్యాన్ని అంటే అక్బరు కాలంలో ఉన్నటువంటి పొలాలను 4 భాగాలుగా విభజించడం జరిగింది. అక్బర్ కాలంలోనే భూమిని 4 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే అది పండేదాన్ని బట్టి. ఇది కూడా చాలా సార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న. పోలర్స్ ఫస్ట్‌ది పోలర్స్ అంటే ఇది ప్రతి సంవత్సరము పండించే భూమిని పోలర్స్ అంటారు. అలా కాకుండా పరౌటి 2 లేదా 1 లేదా 2 సంవత్సరాలు 1 లేదా 2 సంవత్సరాలు పండించకుండా వదిలేసి తర్వాత పండించేటటువంటి దాన్ని పరౌటి అంటారు. చాచర్ భూమి దాదాపుగా ఇది 3 నుంచి 4 సంవత్సరాలు పండించకుండా వదిలేస్తారు. తర్వాత దాన్ని పండిస్తారు. ఇక బంజర్ భూమి అనేటటువంటిది అసలు దున్నడానికి పనికిరానిటువంటిది, పచ్చిక బయళ్ళకు ఉన్నటువంటిది, పశువులు మేయడానికి ఉపయోగించేటువంటిది బంజర్ భూమి. అది పంటలకు అనుకూలంగా ఉండనటువంటిది. ఇవి చాలా సార్లు అడిగినటువంటి ప్రశ్న. దీని తర్వాత ఇంకా అక్బర్ కాలంలో అక్బర్ నిర్మించినటువంటివి అక్బర్ కోటలు. అత్యంత ముఖ్యమైనటువంటిది ఆగ్రా కోట. భారతదేశంలో అక్బర్ నిర్మించినటువంటి భారతదేశంలో అతి పెద్ద కోట ఆగ్రా కోట. తర్వాత అక్బర్ ఫతేపూర్ సిక్రీ నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీలో బురంద్ దర్వాజా, పంచమహల్, జోధ్బాయ్ మహల్ ఇలాంటివి అనేకం అందులో నిర్మించడం జరిగింది. పంచమహల్ అనేటటువంటిది జైన వాస్తు శైలిలో నిర్మించబడినటువంటి ఇది అక్బర్ గురించి. అక్బర్ 1605లో పైల్స్ వ్యాధితో మరణించాడని కొంతమంది చెప్తారు. అంటే మోషన్స్లో చీము రక్తం వచ్చి చనిపోయాడు. అక్బర్ తర్వాత జహాంగీర్ రాజ్యానికి వచ్చాడు. జహాంగీర్ 1605 నుంచి 1627 వరకు పరిపాలించాడు. జహాంగీర్ పరిపాలనా కాలంలో మనకు ముఖ్యంగా ఇతని అసలు పేరు సలీం. జహాంగీర్ అసలు పేరు సలీం. సుల్తాన్ మహమ్మద్ సలీం 1605లో 12 ఇస్లాం చట్టాలను ఇతను ప్రవేశపెట్టి వచ్చాడు. ఇతను తండ్రి కాలంలో 3 సార్లు అంటే 1599లో ఒకసారి, 1601లో ఒకసారి, 1603లో ఒకసారి తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. 3 సార్లు తిరుగుబాటు చేశాడు. ఈ 3 సార్లు తిరుగుబాటు చేసినప్పుడు ఇతనికి ఎలాగైనా అక్బర్ నుంచి సలీంను కాపాడాలి. అక్బర్‌కి చివరికి కోపం వచ్చింది. సలీంను చంపే స్టేజ్‌కి వెళ్ళాడు ఒకానొక సందర్భంలో. ఆ విధంగా అక్బర్‌కు సలీంకు మధ్యలో సంధిని సయోధ్యను నింపడానికి వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి గ్యాప్‌ను ఫిల్ చేయడానికి ప్రయత్నించినటువంటి అబుల్ ఫజల్‌ను
బ బీర్ సింగ్ బుందేలా అనేటటువంటి వాడిని పంపించి సలీం చంపించేయడం జరిగింది. ఆ తర్వాత అక్బర్ మనస్తాపం చెంది చివరికి అక్బరే చనిపోయాడు. ఇతను 1611లో నూర్జహాన్‌ను వివాహం చేసుకున్నాడు. అంటే నూర్జహాన్ అసలు పేరు మెహరున్నీసా. మెహరున్నీసా. ఈమె ఒరిజినల్‌గా ఒక సైనికాధికారి. ఆలీ కూలీ అస్తాజులు. ఆలీ కూలీ అస్తాజ్లు అనేటటువంటి ఒక సైనికాధికారి భార్య నూర్జహాన్ మెహరున్నీసా. ఇతనికి షేర్ ఆఫ్ఘన్ అనే బిరుదునిచ్చినటువంటి వాడు కూడా జహాంగీర్. ఇతను చనిపోయిన తర్వాత జహాంగీర్ మెహరున్నీసాను వివాహం చేసుకొని ఆమెకు నూర్ మహల్ అనే పేరు పెట్టాడు. ఇతనితో ఈ ఆలీ కులీ అజ్దాజ్లు లేదా షేర్ ఆఫ్ఘన్‌తో మెహరున్నీసాకు పుట్టినటువంటి కూతురు లాల్డీ బేగం. నూర్ మహల్ అంటే మహల్‌కు అంతఃపురానికి వెలుగు అని. ఆమె దాంతో సాటిస్ఫై అవ్వలేదు. నూర్జహాన్ అనే పేరు పెట్టుకుంది. నూర్జహాన్ అంటే ప్రపంచానికే వెలుగు అని. ఈమె వచ్చిన తర్వాత అంటే జహాంగీరు తను స్వతహాగా డ్రింక్‌కి అలవాటు పడినటువంటి వాడు. ఎక్కువగా డ్రింక్‌లో మునిగి తేలుతున్నటువంటి వాడు. ఎక్కువ సరదాలకు అలవాటు పడినటువంటి వాడు కాబట్టి ఈ రాజ్య పరిపాలన వ్యవస్థను మొత్తం ఒక గాడికి కట్టి తీసుకొచ్చినటువంటిది నూర్జహాన్. నూర్జహాన్ జుంటా అనే దాన్ని ఆమె నూర్జహాన్ జుంటాను ప్రవేశపెట్టింది. అంటే నూర్జహాన్ సైన్యం. జుంటా అంటే సైన్యం. ఇప్పటికీ బంగ్లాదేశ్‌లో జుంటా అంటారు సైన్యాన్ని. నూర్జహాన్ జుంటా అంటే సైన్యం. దీంట్లో ఈ నూర్జహాన్ తండ్రి అయినటువంటి ఇతిముద్దౌలా తండ్రి. నూర్జహాన్ తండ్రి పేరు ఇతిముద్దౌలా. ఇతిముద్దౌలా చనిపోయిన తర్వాత అతనికి సమాధిని నిర్మించినటువంటిది నూర్జహాన్. ఆగ్రా దగ్గరలో నిర్మించింది. ఆ సమాధి ఈ గియాస్ బేగ్, ఇతన్ని గియాస్ బేగ్ అంటారు. ఇతిముద్దౌలాని గియాస్ బేగ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇతని సమాధి ఆగ్రాలో నిర్మించినటువంటిది నూర్జహాన్. సమాధి నిర్మించిన తర్వాత ఆ సమాధికి పిత్రదూర అనే పద్ధతిని ఈమె ప్రవేశపెట్టింది. పిత్రదూర ఆర్కిటెక్చర్ అంటే ఇప్పుడు ఒక భవనాన్ని నిర్మించిన తర్వాత గోడల మీద, పాలరాతి గోడల మీద ఇస్లామిక్ రైటింగ్స్, మనకు ఇస్లాం రైటింగ్స్ ఇలాగా ఉంటాయి కదా! ఇలాంటి ఇస్లామిక్ రైటింగ్స్‌తో వాటిని డెకరేట్ చేయడాన్ని పిత్రదూర పద్ధతి అంటారు. ఆ పిత్రదూర పద్ధతిని నూర్జహాన్ ప్రవేశపెట్టడం జరిగింది. నూర్జహాన్ తండ్రి గియాస్ బేగ్ ఇతిముద్దౌలా సమాధి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది. నూర్జహాన్ సోదరుడు ఆసఫ్ ఖాన్. నూర్జహాన్ సోదరుడు ఆసఫ్ ఖాన్ కూతురే ముంతాజ్ బేగం. ఇది నూర్జహాన్ గురించి. నూర్జహాన్ పెళ్లి చేసుకోకముందు జహాంగీర్ కొడుకుతో ప్రాబ్లం వచ్చింది. జహాంగీర్‌కు నలుగురు కొడుకులున్నారు. ఒరిజినల్‌గా జహాంగీర్‌కు నలుగురు కొడుకులు. ఖుస్రు, షహరియార్, ఖుర్రం, పర్వేజ్, వీళ్ళు జహాంగీర్ కొడుకులు. ఖుస్రు 1605లోనే జహాంగీర్ మీద తిరుగుబాటు చేశాడు. ఎందుకంటే ఖుస్రుని పెంచి పోషించింది అక్బర్. అక్బర్ మీద జహాంగీర్ తిరుగుబాటు చేశాడు కాబట్టి జహాంగీర్ మీద ఖుస్రు కూడా తిరుగుబాటు చేశాడు. ఖుస్రు అనే పేరు పెట్టింది కూడా అక్బరే. ఈ ఖుస్రు వెళ్ళి ఒక సిక్కు గురువు అయినటువంటి గురు అర్జున్ దేవ్, గుర్తుపెట్టుకోండి. 5వ గురువు గురు అర్జున్ దేవ్.
గురు అర్జున్ దేవ్ దగ్గరికెళ్ళి ఇతను ఆశీర్వాదం తీసుకున్నాడు. అది తప్పయింది. ఎందుకంటే గురు అర్జున్ దేవ్ ఖుస్రుకు ఆశీర్వాదము విజయో భవ అంటాడు. ఇతను విజయం సాధించాలంటే ఎవరు సావాలి? జహంగీర్ సావాలి. ఇండైరెక్ట్‌గా అర్జున్ దేవ్ జహంగీర్ చావును కోరుకున్నాడనే ఉద్దేశంతో అర్జున్ దేవ్‌ని చంపేయడం జరిగింది. జహంగీర్ అర్జున్ దేవ్‌ని చంపేసాడు. తర్వాత ఖుస్రును బంధించడము, ఖుస్రును కూడా లోపల పెట్టేయడం, అతని కళ్ళు పీకేయడం. చివరికి 1620లో ఖుస్రుకు ఖుర్రం అనేవాడు ఆహ్, విషమిచ్చి చంపేసాడు. విషమిచ్చి చంపాడు. 16 ఇతని మనకు జహంగీర్ కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే చిత్రలేఖనం. జహంగీర్ చిత్రలేఖనం. అప్పుడప్పుడు సరిగ్గా పడట్లేదండి. చిత్రలేఖనం. ఏదో కొంచెం బోర్డ్‌లో ప్రాబ్లమ్ ఉన్నట్లుంది. సరిగ్గా అప్పుడప్పుడు పాడడం లేదు. కొంచెం దాన్ని గమనించగలరు. ఇతను అంటే మనకు జహంగీర్ కాలంలో ముఖ్యంగా చిత్రలేఖనం అనేది అత్యంత ప్రాధాన్యత చెందినటువంటిది. చిత్రలేఖనం ఆకాశాన్ని అంటింది. సూక్ష్మ చిత్రలేఖనం. అది కూడా సూక్ష్మ చిత్రలేఖనం. మినియేచర్ పెయింటింగ్. అంతకుముందు ఒక పెయింటింగ్ ఏస్తే ఆ పెయింటింగ్‌లో ఒక బొమ్మే కనిపించేది. ఇక్కడేంటంటే మొత్తం ప్రకృతి అదంతా ఇందులో ఇరికించడం జరుగుతుంది. జహంగీర్ ఎంత అద్భుతమైనటువంటి చిత్రకారుడంటే ఎవరైనా ఒక బొమ్మను గీస్తే జహంగీర్ దగ్గర దాదాపుగా 400 మంది చిత్రకారులు ఉండేవాళ్ళంట. అందులో ఉస్తాద్ మన్సూర్ అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి వాడు ఉస్తాద్ మన్సూర్. ఉస్తాద్ మన్సూర్ ఇతను పక్షుల బొమ్మలు గీయడంలో ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఉస్తాద్ మన్సూర్ పక్షుల బొమ్మలు గీయడంలో ప్రసిద్ధి చెందినటువంటి వాడు. జహంగీర్ ఒక బొమ్మను చూసిన తర్వాత దాన్ని ఎవరు వేశారో అంటే దాంట్లో కలిపినటువంటి పెయింటింగ్స్‌ని బట్టి, కలర్స్‌ని బట్టి ఎవరు గీశారో కూడా చెప్పేవాడు. అంత అనుభవం ఉందన్నమాట. ఈ జహంగీర్ కాలంలో కు ఖుర్రం దక్కన్‌ను జయించాడు. అంటే అహ్మద్‌నగర్‌ని జయించాడు. అహ్మద్‌నగర్‌ని జయించడం అంత ఈజీ కాదు. అక్కడ అహ్మద్‌నగర్‌లో మాలిక్ అంబర్ అని ఒక ప్రసిద్ధి చెందినటువంటి ప్రధానమంత్రి. ఇతను పవర్‌ఫుల్. ఇతను అహ్మద్‌నగర్‌లో రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టాడు మాలిక్ అంబర్. మాలిక్ అంబర్‌ని ఓడించిన తర్వాత ఖుర్రంకు షాజహాన్ అనే బిరుదునిచ్చారు. షాజహాన్ అనే బిరుదునిచ్చినటువంటి వాడు జహంగీర్. షాజహాన్ ప్రపంచానికి చక్రవర్తి. జహాంగీర్ అంటే జహాంగీర్. జహాంగీర్ అంటే ప్రపంచ విజేత అని అర్థం. జహాన్ అంటే ప్రపంచము, గీర్ అంటే విజేత అని. ఇతను జహంగీర్ కాలంలో వీళ్ళందరూ ఒక్కొక్కరి విషయానికొస్తే ఖుస్రు 1620లో చనిపోయాడు. తర్వాత జహంగీర్ 1627 నాటికి జహంగీర్ కూడా మంచాన పడ్డాడు. చనిపోయే స్టేజ్‌లో ఉన్నప్పుడు. రాజ్యాన్ని ఇక నూర్‌జహాన్ ఆమె తీసుకుంది. నూర్‌జహాన్ రాజ్య బాధ్యతలు పూర్తిగా తీసుకొని, నూర్‌జహాన్ తన కూతురైనటువంటి లాల్డీ బేగంను షహర్యార్‌కిచ్చి వివాహం చేసి, షహర్యార్‌ను రాజుని చేసింది. ఢిల్లీకి సుల్తాన్‌ని చేసింది. డోంట్ కన్‌ఫ్యూజ్. లాల్డీ బేగం నూర్‌జహాన్ కూతురు. షహర్యార్ జహాంగీర్ కొడుకు. అంటే ఒక భార్య తన భర్త కొడుక్కు కూతుర్నివ్వడం. ఇది మనకు ఇస్లాం మతంలో కరెక్టే. కానీ హిందూ మతంలో అది కరెక్ట్ కాదు. లాల్డీ బేగం నూర్‌జహాన్‌కి పుట్టింది గానీ జహంగీర్‌కి పుట్టలేదు. షహర్యార్ జహంగీర్‌కి పుట్టాడు గానీ నూర్‌జహాన్‌కి పుట్టలేదు. వాళ్ళిద్దరు కజిన్స్ అవుతారు. కజిన్స్ వాళ్ళలో వివాహం చేసుకుంటారు. ఎప్పుడైతే వీడు మంచాన పడిన వెంటనే షహర్యార్‌ను రాజుని చేసి వాడి పేరు మీద కాయిన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే నూర్‌జహాన్ సోదరుడైనటువంటి వాడు ఆసిఫ్ ఖాన్. ఆసిఫ్ ఖాన్ నూర్‌జహాన్ సోదరుడు. ఇతను ఏం చేశాడంటే ట్రెజరీ
భాండాగారాన్ని, ట్రెజరీని ఆక్రమించి అప్పుడు ఖుర్రం దక్షిణం భారతదేశంలో ఉంటే, దక్కన్‌లో ఉంటే, దక్కన్ నుంచి ఖుర్రంను పిలిపించి, ఖుర్రం ఎవరంటే ఆసిఫ్ ఖాను అల్లుడు. ఆసిఫ్ ఖాను కూతురు ముంతాజ్ బేగం. ముంతాజ్ బేగంను ఖుర్రంకిచ్చాడు. ఖుర్రం అంటే షాజహాన్. ఖుర్రంకిచ్చాడు. సో, అల్లుడిని ఇతను రాజుని చేశాడు. ఈమేమో వాళ్ళ అల్లుడిని రాజుని చేయాలనుకుంది. ఆసిఫ్ ఖాన్ ఏమో వీడి అల్లుడిని రాజుని చేయాలనుకున్నాడు. మొత్తానికి ఆసిఫ్ ఖాన్ నూర్‌జహాన్‌తో యుద్ధం చేసి, నూర్‌జహాన్‌ను ఓడించి, షహర్యార్‌ను, లాల్డీ బేగంను, పర్వేజ్‌ను మొత్తం అందరిని లోపలేసేసి చివరికి ఈ ఖుర్రం షాజహాన్ రాజ్యానికొచ్చాడు. చిన్న చిన్న సైజు వారసత్వ యుద్ధం లాంటిది ఒకటి జరిగిందనమాట. షాజహాన్ విషయానికొస్తే, షాజహాన్ కాలంలో మనకు పెద్దగా చెప్పుకోదగినటువంటి సంఘటనలు ఏమి జరగవు. షాజహాన్ ఇతను అన్ని కట్టడాలే రియల్ ఎస్టేట్ అని చెప్పాలి. 1627 నుంచి 1658 వరకు కొనసాగించాడు. ఇతని భార్య ముంతాజ్ బేగం. ముంతాజ్ బేగం. ముంతాజ్ బేగం 14 మందికి జన్మనిచ్చింది. 14 ఇష్యూస్, 14 చిల్డ్రన్. చివరికి 14వ బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు పురిటినొప్పులు తట్టుకోలేక చనిపోయిందామె. సో, షాజహాన్ ఒక విధంగా ముంతాజ్ బేగం చనిపోవడానికి కారణమయ్యాడు. ఆయన ఆగిపోయుంటే సరిపోయిండేది. ముంతాజ్ బేగం 14వ బిడ్డ అంటే ఈ విధంగా 14 మందిని ఇతను ఓన్లీ ముంతాజ్ బేగంతో ప్రొడ్యూస్ చేస్తే, నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు మాత్రమే మిగిలారు. షాజహాన్‌కు నలుగురు కొడుకులు. దారా షికో, షా షుజా, ఔరంగజేబ్, మురాద్ బక్షి. నలుగురు. ఔరంగజేబు భార్య చనిపోగానే 1631లో ఈమె చనిపోతే 1632 నుంచి 1654 వరకు తాజ్ మహల్ నిర్మించాడు. ఆమెకు చిహ్నంగా తాజ్ మహల్ నిర్మించడం జరిగింది. తాజ్ మహల్‌ను 22 సంవత్సరాలు 20,000 మంది కూలీలు దాన్ని కట్టడం జరిగింది. తాజ్ మహల్ డబుల్ డోమ్ విధానంలో నిర్మించబడినటువంటిది. అంటే డబుల్ డోమ్ అంటే ఈ విధంగా ఉంటుంది మనకు. ఒక డోమ్ ఈ విధంగా ఉంటే, ఇంకో డోమ్ ఈ విధంగా ఉంటుంది. సో, ఇది తాజ్ మహల్ డబుల్ డోమ్. ఈ డబుల్ డోమ్ అనేటటువంటి విధానాన్ని, డబుల్ డోమ్ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వాళ్ళు భారతదేశంలో ఆఫ్ఘన్లు. మొదటి ఆఫ్ఘన్ రాజ్యం లోడీలు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. డబుల్ డోమ్ విధానాన్ని. దీంట్లో పిత్రదూర పద్ధతిలో బాగా అలంకరించడం జరిగింది. అంతేకాకుండా షాజహాన్ ఎర్రకోట నిర్మించాడు. ఎర్రకోటను షాజహాన్ లాల్ ఖిలా అంటారు. దీన్నే లాల్ ఖిలా అంటారు. షాజహాన్ నిర్మించినటువంటి ఎర్రకోట ఇప్పటికీ చాలా ప్రసిద్ధి. ఇతను ఎర్రకోటలోనే అనేక భవనాలు నిర్మించాడు. ఎర్రకోటలో ఇతను ఇబాదత్ ఖానా కాదు. దివాన్ ఈ ఖాస్ అనేటటువంటి భవనాన్ని నిర్మించాడు ఇతను. దివాన్ ఈ ఖాస్ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి భవనం. ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైనటువంటి రాజప్రసాదంగా దీన్ని చెప్పుకుంటారు. ఆఫ్టర్ ఫ్రెంచ్ ప్యాలెస్ తర్వాత, ఫ్రెంచ్ అంతఃభవనం తర్వాత ఇది అత్యంత ప్రసిద్ధి చెందినటువంటిది. ఇక్కడ దీని గోడల మీద ఇట్ ఈస్ దిస్ ద హెవెన్ ఆన్ ద ఎర్త్. ప్రపంచంలో ఏదైనా స్వర్గం అంటూ ఉంది అంటే అది ఇదే అని చెప్పేసి దీని గోడల మీద రాయడం జరిగింది. గ్రీకు దేవుడైనటువంటి అర్హియస్ను ఈ గోడల మీద చిత్రించడం జరిగింది. ఈయన గిటార్ వాయిస్తున్నట్లుగా చిత్రించడం జరిగింది.
షాజహాన్ ఆగ్రాలో జమా మసీదు, ఆగ్రాలో జమా మసీద్, ఢిల్లీలో మోతీ మసీద్ నిర్మించాడు. జమా మసీద్ అనేది భారతదేశంలో అతి పెద్ద మసీద్ అయితే మోతీ మసీద్ అనేది పేర్ల్ మసీద్. పర్ల్స్ అంటే పర్ల్స్ తెలుగులో ఏమంటారు వాటిని? పూసలతో నిర్మించబడినటువంటి పూర్తిగా. సో ఈ విధంగా ఇతను మసీదులు నిర్మించాడు. ఈ విధమైనటువంటి నిర్మాణాలు చేశారు కాబట్టి ఇతన్ని ఎంపరర్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటారు. ఎంపరర్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్, భారతదేశ వాస్తు చక్రవర్తి, భారతీయ వాస్తు చక్రవర్తి. ఇతని కాలాన్ని గోల్డెన్ ఏజ్ ఫర్ ద కల్చరల్ డెవలప్మెంట్, కల్చరల్ అచీవ్మెంట్. కళలకు ఇతని కాలం అనేది కళలకు స్వర్ణయుగం. కళలకు స్వర్ణయుగం అనేది రోమ్ చక్రవర్తి అగస్టన్ కాలంలో ఆ విధంగా ఉండేది కాబట్టి ఇతన్ని అగస్టన్ చక్రవర్తితో కూడా పోల్చడం జరిగింది. ఇతని కాలంలో మనకు షాజహాన్ కాలంలో ఇద్దరు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఇద్దరు చాలా ఇంపార్టెంట్. ట్రావెర్నియర్, బెర్నియర్. ట్రావెర్నియర్ అనేటటువంటి వాడు భారతదేశానికి వచ్చినటువంటి వజ్రాల వ్యాపారి. ట్రావెర్నియర్ భారతదేశానికి వచ్చిన ఫ్రెంచ్ నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వజ్రాల వ్యాపారి. ఈ బెర్నియర్ అనేటటువంటి వాడు ఒక వర్తకుడు, వైద్యుడు. ఇతను వైద్యుడు, డాక్టర్. ఇంకా ఇతని కాలంలో షాజహాన్ చివరి దశలో నలుగురు కొడుకులు కొట్టుకోవడం జరిగింది. దారాషికో జెంటిల్మెన్ అని చెప్పాలి. ఇతను భగవద్గీతను, ఉపనిషత్తులను పర్షియాలోకి అనువాదం చేశాడు. షాషుజా, ఔరంగజేబ్, మురాద్ బక్షి, వీళ్ళు ఒక్కొక్కరు. దారాషికోనేమో పశ్చిమ ప్రాంతంలో, అంటే పశ్చిమోత్తర ప్రాంతంలో పంజాబ్ అటువైపు, ఇతనేమో బెంగాల్, పంజాబ్, బెంగాల్, గుజరాత్, డక్కన్. సో ఈ ఏరియాలో వీళ్ళు గవర్నర్లుగా ఉండేవాళ్ళు. ఔరంగజేబు అందరినీ ఓడించి, దారాషికోను ఓడించి, అందరినీ ఓడించి చివరికి ఔరంగజేబు రాజు అయ్యాడు. ధర్మాత్ సమాగర్ అనే 2 యుద్ధాల్లో ఇతన్ని ఓడించి చంపేయడం జరిగింది దారాషికోను. షాషుజాను కూడా ఓడించి చంపేసినటువంటి వాడు ఔరంగజేబ్. షాషుజా బెంగాల్ నుంచి నేపాల్ పారిపోయి తర్వాత ఇప్పుడు తిరిగి రాలేదు. సో ఈ విధంగా ఔరంగజేబు ఒక పెద్ద వారసత్వ యుద్ధాన్ని చేసి వచ్చాడు. ఔరంగజేబు పరిపాలనా విధానం మనం చూస్తే ఇతన్ని చివరి గొప్ప చక్రవర్తిగా చెప్పుకుంటాం, మత ద్వేషిగా చెప్పుకుంటాం. అలంగీర్ అనేది ఇతనికి పేరు. అలంగీర్ అంటే ప్రపంచ విజేత. జిందాపీర్ అనే దాన్ని ఇతనికి చరిత్రకారులు పెట్టారు. జిందాపీర్ అంటే బ్రతికున్నటువంటి సన్యాసి. జిందాపీర్ లివింగ్ సెయింట్, ఒక బ్రతికున్నటువంటి సన్యాసి లాంటి వాడు. ఎందుకంటే ఇతను సన్యాసిలాగే జీవించాడు. పండుగలను మొత్తం బ్యాన్ చేశాడు. నవరోజ్ పండుగను భారతదేశంలో ఇతను రద్దు చేశాడు, బ్యాన్ చేశాడు. నవరోజ్ పండుగను భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు? బాల్బన్. రద్దు చేసింది ఎవరు? ఔరంగజేబు. హోలీ పండుగను రద్దు చేశాడు. అదేవిధంగా భారతదేశంలో అన్ని ఫెస్టివల్స్ రద్దు చేశాడు. యాక్చువల్లీ ఈ ఫెస్టివల్స్ భారతదేశంలో సెలబ్రేట్ చేసుకోకూడదని ఫెస్టివల్స్‌ని బ్యాన్ చేస్తే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి? హిందూస్‌కు. ఎందుకంటే హిందూస్‌కి నెలకు 3 ఫెస్టివల్స్, 4 ఫెస్టివల్స్ కూడా ఉంటాయి ఒక్కోసారి. సంవత్సరం పొడవునా ఫెస్టివల్స్ ఉంటాయి. అలా ఫెస్టివల్స్ చేసుకోకూడదు అంటే ఖచ్చితంగా బాధపడేది హిందువులు కాబట్టి ఇతని హిందూ వ్యతిరేకి అన్నారు. అంతేకాకుండా ఇతనికి ఇతను జరోకా దర్శన్ అంటే పొద్దున్నే రాజును దర్శించిన తర్వాతనే పనులకు వెళ్ళిపోవాలి. దీన్ని భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి వాడు అక్బర్, తీసేసినటువంటి వాడు ఔరంగజేబు.
రాజు తులాభార రాజు బర్త్‌డే రోజు రాజును ఒకవైపు తక్కెడలో పెట్టి ఇంకోవైపు రాజును బంగారు, వెండి బంగారు, వజ్రాలు ఇలాంటివి వేసేవారు. దీన్ని రాజు తులాభారం. రాజు తులాభారం అనే పేరు మీద సైనికులు ఏం చేస్తున్నారంటే రాజు బర్త్‌డే ఉందని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి కానుకలు రాబట్టేవారు బలవంతంగా. అవి కొంత రాజుకిచ్చేవాళ్ళు. మిగతా కొంత వాళ్ళు తీసుకునేటటువంటి వాళ్ళు. సో, ఈ విధమైనటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇతను అంటే ఔరంగజేబు ప్రవేశపెట్టిన ప్రతిదీ ఎకనామికల్ మెజర్‌మెంట్స్. అన్‌ప్రొడక్టివ్ వర్క్ వద్దంటాడు. సపోజ్ ఎక్కువగా ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్నారనుకోండి. వాళ్ళ హనీమూన్ జైల్‌లో ఉంటుంది. అరెస్ట్ చేస్తారు. సో, పెళ్ళిళ్ళకి కూడా ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు. సంగీతాన్ని ఇతను బ్యాన్ చేశాడు. ఓన్లీ ఎక్సెప్ట్ రాయల్ బాండ్. రాజొచ్చేటప్పుడు రాయల్ బాండ్ మోగిస్తారు. అది తప్ప యుద్ధాల సమయంలో రాయల్ బాండ్ తప్ప సంగీతం ఏది ఉండకూడదని సంగీతకారులను, హాస్యం చేసే జోకర్స్‌ను అందరిని తీసేశాడు. అయితే మనకిక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఔరంగజేబు సంగీతానికి వ్యతిరేకి కాదు. సంగీత ప్రియుడు. వీణ బాగా వాయిస్తాడు. అత్యంత అద్భుతంగా వీణ వాయించేటటువంటి చక్రవర్తి ఈయన ఔరంగజేబు. అంతేకాకుండా 1679లో ఔరంగజేబు జిజియా పన్నును ప్రవేశపెట్టాడు. 1679 జిజియా పన్నును తిరిగి రీఇంపోజ్ చేశాడు. ఔరంగజేబు దక్కన్ పాలసీ మనకు అత్యంత ముఖ్యమైనటువంటిది ఔరంగజేబు విషయంలో మత విధానంలో రాజపుత్రులతో వ్యతిరేకించాడు. రాజపుత్రులందరినీ ఓడించాడు. తర్వాత ఔరంగజేబు మత విధానంతో పాటు ఔరంగజేబు దక్కన్ విధానం అనేటటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. దక్కన్ విధానం ఏ విధంగా మొదలైందంటే ఔరంగజేబు మరాఠాలను ఓడించడానికి దక్కన్‌లో ఉండిపోయాడు. మరాఠా సామ్రాజ్యాన్ని ఓడించడానికి దక్కన్‌లో ఉండిపోయాడు. మరాఠా సామ్రాజ్యాన్ని శివాజీ స్థాపిస్తే శివాజీతో యుద్ధం చేశాడు. శివాజీ కొడుకు సంభాజీతో యుద్ధం చేశాడు. సంభాజీ కొడుకైనటువంటి సంభాజీ కజిన్ అంటే సంభాజీ తమ్ముడైనటువంటి రాజారాంతో రాజారాం భార్య భార్య అయినటువంటి తారాబాయితో ఇలా 4 తరాలతో యుద్ధాలు చేయడం జరిగింది. ఔరంగజేబు 4 తరాలతో యుద్ధం చేశాడు. వీళ్ళతో యుద్ధం చేస్తూ మిగతా వాళ్ళతో కూడా యుద్ధాలు చేస్తూ వచ్చాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళతో. అంటే 1600 ఈ శివాజీతో దక్కన్ విధానంలో శివాజీతో యుద్ధం చేసినప్పుడు మిగతా వాళ్ళతో ఏ విధంగా యుద్ధం చేశాడంటే, ఈ అహ్మద్‌నగర్, గోల్కొండ, బీజాపూర్ ఇలాంటి ప్రాంతాలన్నిటిని ఇతను ఆక్రమిస్తూ వచ్చాడు. నాశనం చేస్తూ వచ్చాడు. ఔరంగజేబు కాలంలో కొన్ని తిరుగుబాట్లు జరిగాయి. ముఖ్యంగా జాట్ తిరుగుబాటు అనేది చాలా ఇంపార్టెంట్. జాట్ తిరుగుబాటులో నాయకుడు గోకుల్ దాస్ నాయకత్వాన్ని వహించాడు. గోకుల్ దాస్. గోకుల్ దాస్ తరువాత చూరమన్, సూరజ్మల్, చూరమన్, 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 సూరజ్మల్, సూరజ్మల్‌నే రాజారాం అనే అతను ఇంకొకతను. సూరజ్మల్‌నే మనము ప్లాటో ఆఫ్ జాట్స్ అంటారు. జాటుల్లో ప్లాటో లాంటి వాడు సూరజ్మల్. ఇది చాలా సార్లు అడిగారు. దక్కన్ విధానాన్ని అనుసరించి 1707లో దక్కన్‌లోనే ఔరంగజేబు చనిపోయాడు. ఇది వీళ్ళ గురించి. ఎక్కువగా వీళ్ళ సమాధులు ఎక్కడున్నాయో అప్పుడప్పుడు అడుగుతుంటారు. సపోజ్ బాబర్ సమాధి వచ్చేసి కాబూల్‌లో ఉంది. హుమయూన్, హుమయూన్ సమాధి ఆగ్రాలో ఉంది. అక్బర్ సమాధి సికిందరీలో ఉంది. సికిందరీ. అక్బర్ తర్వాత జహాంగీర్ సమాధి లాహోర్‌లో ఉంది. జహాంగీర్ తర్వాత షాజహాన్ సమాధి ఆగ్రాలో ఉంది. ఔరంగజేబు సమాధి ఔరంగాబాద్‌లో ఉంది. దక్కన్, ఔరంగాబాద్.
ఇది కాకుండా మనకు షేర్షా. శేష సమాధి శేష సమాధికి ఉన్నటువంటి అత్యంత శేష సమాధిని ఏ విధంగా నిర్మించారంటే చుట్టూ నీటితో నిర్మించబడినటువంటి సమాధి శేష సమాధి. సో ఈ విధంగా ఆ సమాధుల తర్వాత నెక్స్ట్ శివాజీ గురించి. ఇది మొఘళ్ళ గురించి. నెక్స్ట్ శివాజీ 1627 లేదా 1630లో జన్మించాడు. ఈ రెండిట్లో ఏది వచ్చినా కరెక్ట్ అవుతుంది. 2 వస్తే మాత్రం 1627 కరెక్ట్ అవుతుంది. చాలాసార్లు శివాజీ ఎప్పుడు పుట్టాడు అనేది చాలాసార్లు అడిగాడు. శివాజీ తల్లి జిజియాబాయి, తండ్రి సాజీ భోన్స్లే. శివాజీ సంరక్షకుడు దాదాజీ ఖండదేవ్ సంరక్షకుడు. శివాజీ మత గురువు సమర్థ రామదాస్. దశబోధ్ అనే గ్రంథాన్ని రాశాడు. శివాజీ విషయానికి వస్తే వీళ్ళు చాలా ఇంపార్టెంట్. చాలా సార్లు అడిగినటువంటిది కూడా. శివాజీ మొట్టమొదటిసారిగా 1646లో దాదాపు 16వ ఏట 30లో పుట్టాడు అనుకుంటే 16వ ఏట తోరణ అనే ప్రాంతాన్ని మొదట ఆక్రమించాడు. మొట్టమొదటిసారిగా తోరణ అనే దాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత 1659లో బీజాపూర్ సుల్తాన్ పంపించినటువంటి సైస్తా ఖాన్తో యుద్ధం చేశాడు. అఫ్జల్ ఖాన్తో యుద్ధం చేశాడు. అఫ్జల్ యుద్ధం చేసినప్పుడు అఫ్జల్ ఖాన్ 6 feet హైట్ ఉంటాడు. శివాజీనేమో 5 point something 5'4". అతను అఫ్జల్ ఖాన్ చూడాలంటే పైకి తలెత్తి చూడాలి. శివాజీని చూసిన తర్వాత వీటితో యుద్ధం అవసరమా, ఒకసారి దగ్గరికి తీసుకొని గట్టిగా అదిమేస్తే చనిపోతాడు అనుకుని అఫ్జల్ ఖాన్ అనుకున్నాడు. అలాగే అఫ్జల్ ఖాన్ అనుకున్నట్లుగానే శివాజీని పిలిచాడు, దగ్గరికి తీసుకున్నాడు. హత్తుకున్నప్పుడు శివాజీకి ఆ కౌగిలిలో తేడా తెలిసింది. అప్పుడు శివాజీ తన గోళ్ళకు ఉన్నటువంటి నవాకాస్ అనేటటువంటి పులి గోళ్ళతో అఫ్జల్ ఖాన్ చంపేయడం జరిగింది. ఆ తర్వాత ఔరంగజేబ్తో యుద్ధం చేయడం. ఔరంగజేబ్ 1663లో మొట్టమొదటిసారిగా ఔరంగజేబ్ మేనమామ అయినటువంటి సైస్తా ఖాన్ పంపించాడు. సైస్తా ఖాన్ మీద మెరుపు దాడి చేసి సైస్తా ఖాన్ తరిమేశాడు. మెరుపు దాడిలో సైస్తా ఖాన్కు వేలు కూడా దెబ్బతింది. ఒక వేలు పోయింది. సైస్తా ఖాన్ కొడుకు కూడా చనిపోయాడు. ఆ విధంగా సైస్తా ఖాన్ అక్కడి నుంచి పారిపోయి ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది. 1665లో రాజా జైసింగ్ ను పంపించాడు. రాజా జైసింగ్ తో శివాజీ యుద్ధం చేయాల్సి వచ్చింది. శివాజీ ఓడిపోయి 1666లో సంధికి ఒప్పుకున్నాడు. దీన్నే పురందర్ సంధి అంటాడు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొఘలులతో చేసుకున్న మొట్టమొదటి సంధి. మరాఠాలు మొఘలులతో చేసుకున్న మొట్టమొదటి సంధి. ఔరంగజేబుతో చేసుకున్నటువంటి మొదటి సంధి పురందర్ సంధి. పురందర్ సంధి ప్రకారం కొన్ని కోటలు తిరిగి ఇచ్చాడు. 24 కోటలు తిరిగి ఇచ్చాడు. తర్వాత మొఘల్ దర్బార్ను సందర్శిస్తానన్నాడు. మొఘల్ దర్బార్కి వెళ్ళి సందర్శించడం జరిగింది. అప్పుడు మొఘళ్ళు ఇతన్ని బంధించి తోటలో వేస్తే, శివాజీని సంభాజీని తోటలో వేస్తే పూల బుట్టలో వీళ్ళిద్దరు తప్పించుకోవడం జరిగింది. పూలు అమ్ముకునే వాళ్ళు, ఫ్లవర్ వెండర్స్ వాళ్ళని కనుక్కొని పూల బుట్టల్లో వాళ్ళను కూర్చి తీసుకొచ్చారు. 1674లో శివాజీ ఛత్రపతి అనే పేరు మీద రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఛత్రపతి అంటే తన కోసం తాను బతికేవాడు మనిషి, 10 మంది కోసం బతికేవాడు ఛత్రపతి కాదు. అది కాదు ఛత్రపతి అంటే. ఛత్రపతి అంటే కోటలకు అధిపతి, రాజులను రక్షించేటటువంటి వాడు. రాజులను తను రక్షిస్తూ రాజుల దగ్గర నుంచి పన్ను తీసుకునేవాడు. దాన్నే సర్దేశ్ ముఖి అంటారు.
సౌత్ సర్దేశ్ముఖి అనే పన్నులను ఇతను ప్రవేశపెట్టాడు. సర్దేశ్ముఖి అనేది తను కాపాడే దానికోసము చౌత్ అనేది ప్రజల నుంచి తీసుకునేది. ఇది 3/4 వంతు, ఇది 1/10 వంతు. ఇది చౌత్ అండ్ సర్దేశ్ముఖి ప్రవేశపెట్టినటువంటి పన్నులు. శివాజీ కాలంలో శివాజీ అష్టప్రధాన అనేటటువంటి మంత్రులను ఇతను ప్రవేశపెట్టాడు. అష్టప్రధాన్ అంటే ఇప్పుడు పీష్వా. అష్టప్రధానంలో మొదటివాడు పీష్వా. పీష్వా ప్రైమ్ మినిస్టర్. పీష్వా తర్వాత అమాత్య ఫైనాన్స్ మినిస్టర్. అమాత్య ఇతను ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. సుమంత్ ఫారిన్ మినిస్టర్. సుమంత్ ఇది చాలా సార్లు అడిగేది. ఫారిన్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల మంత్రి. సచివ సచివ సమాచారాలు సేకరించేటటువంటి వాడు సచివ. సమాచార శాఖ మంత్రి, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్. తర్వాత మంత్రి, ఇంటర్నల్ అఫైర్స్, ఆంతరంగిక వ్యవహారాలు చూసుకునేటటువంటి వాడు. ఆంతరంగిక వ్యవహారాలు చూసుకునేటటువంటి వాడిని మంత్రి అంటారు. అదే స్వదేశీ వ్యవహారాలు 1 2 3 4 5 6 సచివ. నెక్స్ట్ సేనాపతి. సేనాపతి సైనికాధికారి, సైన్యానికి అధ్యక్షుడు సేనాపతి. తర్వాత పండిత్ రావు. పండిత్ రావు అనేటటువంటి వాడు దాన ధర్మాలకు సంబంధించినటువంటి మంత్రి. ఇతను సంస్థలను, దాన ధర్మాలు చేసేటటువంటి వాటిని కాపాడేటటువంటి వాడు, అంటే చారిటబుల్ ట్రస్ట్. తర్వాత చివరి వాడు పండిత్ రావు న్యాయాధీశ్. న్యాయాధీశ్ అంటే లా మినిస్టర్. ఈ పండిత్ రావు న్యాయాధీశ్ వీళ్ళిద్దరూ యుద్ధాల్లో పాల్గొనరు. మిగతా వాళ్ళు మొత్తం ఐదుగురు యుద్ధాల్లో పాల్గొనడం జరుగుతుంది. సో ఈ విధంగా అష్టప్రధానము ప్రవేశపెట్టాడు. 1680లో శివాజీ చనిపోయాడు. శివాజీ కొలబా అనే ప్రాంతంలో, ఇది చాలా సార్లు అడిగారు, కొలబా అనే ప్రాంతంలో శివాజీ నావికా దళాన్ని ఏర్పాటు చేశాడు. కొలబా అనే ప్రాంతంలో నావికా దళాన్ని ఏర్పాటు చేశాడు శివాజీ. శివాజీ తర్వాత సంభాజీ, రాజారాం, తారాబాయి వీళ్ళొచ్చారు. సంభాజీ 1680 నుంచి 89 వరకు. 1689లో సంభాజీ ఒరిజినల్ గా సంభాజీ 1682లో రెండవ అక్బర్కు, అంటే అక్బర్ II, ఇతను ఔరంగజేబు కొడుకు. ఔరంగజేబు మీద తిరుగుబాటు చేసినటువంటి ఔరంగజేబు కొడుకు ఆశ్రయం ఇవ్వడం వల్ల 1689లో సంగమేశ్వర్ యుద్ధంలో సంభాజీని ఓడించి అతన్ని చంపేసి సంభాజీ కొడుకు అయినటువంటి సాహును జైలుకు తీసుకెళ్తాడు ఔరంగజేబు. సో సాహు లేడు కాబట్టి సంభాజీ తమ్ముడైనటువంటి రాజారాం వస్తాడు. రాజారాం రాజధానిని జింజీకి మార్చడం జరిగింది. రాజారాం ఔరంగజేబు దాడులు వస్తున్నప్పుడంతా భయపడి చివరికి హార్ట్ అటాక్ చనిపోతాడు. ఇతను 1689 నుంచి 1700 వరకు పరిపాలించడం జరిగింది. ఇతని కొడుకు శివాజీ II. రెండవ శివాజీ తారాబాయి తన కొడుకైనటువంటి రెండవ శివాజీ పేరు మీద 1700 నుంచి 1707 వరకు పరిపాలించింది. వీళ్ళందరూ ఔరంగజేబుతో యుద్ధాలు చేసినటువంటి వాళ్ళే. ఇది మరాఠా ఉత్థానం, మరాఠా సామ్రాజ్యం ఉత్థానం. శివాజీ మరాఠా. దీని తర్వాత యూరోపియన్లు, భారతదేశానికి యూరోపియన్ల రాక. భారతదేశానికి యూరోపియన్లు అంటే 5గురు యూరోపియన్లు వచ్చారు. పోర్చుగీసు, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచ్. సో ఈ విధంగా 5గురు ఐరోపా వాళ్ళు భారతదేశానికి వచ్చారు. మొదట పోర్చుగీస్ వాళ్ళు చూస్తే ఎందుకు ఐరోపా వాళ్ళు రావాల్సి వచ్చిందంటే 1453లో కాన్స్టాంటినోపుల్ని మహమ్మద్ IV అనేటటువంటి టర్కీ అటమాన్ టర్కీ సుల్తాన్ ఇతను
ఆక్రమించడం వల్ల, కాన్స్టాంటినోపుల్‌ని ఆక్రమించడం వల్ల ఆసియాకు, యూరోప్ దేశాలకు మధ్య వర్తక వ్యాపారం దెబ్బతినింది. భూమార్గాన్ని క్లోజ్ చేశాడు. సముద్ర మార్గం కోసం యూరోపియన్‌లు భారతదేశానికి రావడానికి ప్రయత్నం చేస్తే, అందులో భాగంగా పోర్చుగీస్ వాళ్ళు మొదటిసారిగా భారతదేశానికి రావడం జరిగింది. పోర్చుగీస్ రాజైనటువంటి హెన్రీ అనేటటువంటి వాడు, హెన్రీ ద నావిగేటర్. ఈయన నావిగేటర్ అని ఇతన్ని ఎందుకంటారంటే, ఇతను 2 సార్లు నావికా ప్రయాణం చేసి మధ్యధరా సముద్రాన్ని దాటాడు. అంతవరకు మధ్యధరా సముద్రంలో ప్రయాణం చేయాలంటే భయపడేటటువంటి ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చాడు. మధ్యధరా సముద్రాన్ని దాటాడు. సో, ఆ విధంగా నెక్స్ట్ ఆహ్, ఆఫ్రికా మొత్తం చుట్టుకొని భారతదేశానికొచ్చే రూట్‌ను కనుక్కున్నారు. దీన్ని కనుక్కున్నటువంటి వాడు పోర్చుగీస్ వాడైనటువంటి వాస్కో డ గామా. 1498 1498 మే 17వ తేదీ భారతదేశంలోకి అడుగుపెట్టాడు వాస్కో డ గామా. వాస్కో డ గామా భారతదేశంలో కాలికట్ చేరుకున్నాడు ఫస్ట్. కాలికట్ రాజు జామోరిన్. ఇవన్నీ అడిగినటువంటి ప్రశ్నలే. జామోరిన్. జామోరిన్ మొదట వీళ్ళను ఆహ్వానించాడు. తర్వాత పంపించేశాడు. 1501లో ఇతను తిరిగి వెళ్ళినప్పుడు అతనికి ఎంత ఖర్చయిందో 60 రెట్లు తీసుకెళ్ళాడు భారతదేశం నుంచి. అంటే భారతదేశంలో డబ్బులు సంపాదించొచ్చు అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. తిరిగి మళ్ళీ పోర్చుగీస్ వాళ్ళు భారతదేశానికొచ్చి మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1502లో కొచ్చిన్ అనే ప్రాంతంలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొదటి స్థావరం కొచ్చిన్. ఆల్ఫెన్సో డి ఆల్బుక్వెర్క్, డి ఆల్మిడా మొదటి గవర్నర్ అయితే, ఆల్బుక్వెర్క్ ఇతను రెండవ గవర్నర్. ఆల్బుక్వెర్క్ భారతదేశంలో పోర్చుగీస్ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. పోర్చుగీస్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. గోవా ప్రధాన కేంద్రం నూనిడో చిన్హా. ఇతను 1630లో కొచ్చిన్ నుంచి గోవాకు రాజధాని మార్చాడు. ఇతను బహదూర్ షా అనే గుజరాత్ చక్రవర్తితో డయ్యూ డామన్ ఈ 2 విషయాల్లో ఈ ఆర్కిటిక్ సముద్రంలో మనకున్నటువంటి సముద్రంలో ఇతను అరేబియా సముద్రంలో ఈ బహదూర్ షాతో మాట్లాడుతూ, ఈ పడవ మీద మాట్లాడుతూ చివరికి అతన్ని నీటిలో ముంచి చంపేశాడు. నూనిడో చిన్హా అనేటటువంటి వాడు. నెక్స్ట్ మార్టిన్ ఆల్ఫెన్సో డి సౌజా అనేటటువంటి గవర్నర్, పోర్చుగీస్ గవర్నర్ కాలంలో భారతదేశానికి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ భారతదేశానికి వచ్చాడు. ఇతను భారతదేశానికి ఎందుకు వచ్చాడంటే క్రైస్తవ మత ప్రచారం కోసం. ఇతను ఒక్కడే భారతదేశంలో 7 లక్షల మందిని అంటే బెస్తవారిని అందరినీ ఒక్కసారిగా ఇతను మత మార్పిడి చేశాడు. క్రైస్తవ మత మార్పిడి చేశాడు. అందువల్ల ఇతని సమాధిని, జేవియర్ సమాధిని గోవా చర్చిలో ఇతని మమ్మీ ఉంది. మమ్మీ అంటే ఇతని అలాగే శవం కూడా ఇప్పటికీ అలాగే ఉంది. అతని శవాన్ని దహనం చేయలేదు. దాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టారు. పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో పశ్చిమ ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు మసాలాలు మాత్రమే భారతదేశం నుంచి విదేశానికి పంపించేటటువంటి వాళ్ళు. అయితే పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో నుంచి మెల్లిమెల్లిగా వాళ్ళ అధికారం తగ్గిపోతూ చివరికి గోవా, డయ్యూ డామన్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై 1961 వరకు భారతదేశంలో వాళ్ళ పరిపాలన కొనసాగింది. భారతదేశానికి వచ్చినటువంటి మొట్టమొదటి ఐరోపా వారు, వర్తకానికి వచ్చిన మొదటి ఐరోపా వారు పోర్చుగీస్ వారైతే, భారతదేశాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి చివరి వాళ్ళు కూడా పోర్చుగీస్ వాళ్ళే.
పోర్చుగీస్ వాళ్ళు బ్రెజిల్ కనుక్కున్న తర్వాత బ్రెజిల్ మీద కాన్సంట్రేట్ చేశారు. పోర్చుగీస్ వాళ్ళు భారతదేశంలో కాఫీని ప్రవేశపెట్టారు. భారతదేశంలో మిరపకాయను ప్రవేశపెట్టారు. భారతదేశంలో టొబాకోను ప్రవేశపెట్టారు. ఇలా భారతదేశంలో కొన్నిటిని పరిచయం చేశారు వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళు. పోర్చుగీస్ తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు డచ్ వాళ్ళు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇది 1602లో ప్రారంభించబడింది. నెదర్లాండ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి పబ్లిక్ సెక్టార్ మల్టీనేషనల్ కంపెనీ, ప్రభుత్వ మల్టీనేషనల్ కంపెనీ. దీనికన్నా ముందు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600లోనే మొదలైంది. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రైవేటు కంపెనీ. 1605లో మచిలీపట్నంలో వీళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. 1610లో పులిక్యాట్లో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పులిక్యాట్ అనేది వీళ్ళ హెడ్ క్వార్టర్స్. 1689 వరకు పులికాట్ కొనసాగింది. 1689లో నాగపట్నంకు మార్చారు. నాగపట్నంకు వీళ్ళు ప్రధాన కేంద్రాన్ని మార్చారు. ఆ తర్వాత 1759లో బదేరా యుద్ధంలో డచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఓడిపోయి భారతదేశం నుంచి 1785 నాటికి భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. 1785 నాటికి భారతదేశాన్ని డచ్ వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత భారతదేశానికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీన్నే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని కూడా అంటారు. ఇది 1600 సంవత్సరము డిసెంబర్ 31వ తేదీన ఎలిజబెత్ రాణి ఈమె అంగీకారంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. 24 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 24 మంది ఉన్నారు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను కంట్రోల్ చేయడానికి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇక్కడ వీళ్ళేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ 24 మంది. వీళ్ళని కంట్రోల్ చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ను అపాయింట్ చేయడం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వీళ్ళు భారతదేశానికి అంటే ఎలిజబెత్ రాణి తర్వాత 1605లో బ్రిటిష్ రాజు అయినటువంటి జేమ్స్ వన్ 1609లో భారతదేశానికి హాకిన్స్ ను పంపించాడు. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వ్యక్తి భారతదేశానికి వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ హాకిన్స్. ఇతను సూరత్ లో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేశాడు. భారతదేశంలో మొదటి స్థావరం బ్రిటిష్ వాళ్ళు మొదటి స్థావరం సూరత్. 1611లో మచిలీపట్నంలో ఇంకో స్థావరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అనేక స్థావరాలు ఏర్పాటు చేస్తూ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు 3 ప్రెసిడెన్సీలను వీళ్ళు నిర్మించాడు. మద్రాస్ ప్రెసిడెన్సీ, మెద్రాస్ను ఫ్రాన్సిస్ డే ఇతను నిర్మించాడు. మెడ్రాస్లో సెయింట్ జార్జ్ కోటను నిర్మించాడు. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన మొట్టమొదటి కోట సెయింట్ జార్జ్ కోట. ఇది మెడ్రాస్లో నిర్మించడం జరిగింది. సెయింట్ జార్జ్ కోట మెడ్రాస్లో నిర్మించినటువంటి సెయింట్ జార్జ్ కోట మొట్టమొదటి ప్రధాన కేంద్రం, బ్రిటిష్ వారి మొదటి ప్రధాన కేంద్రం. 1640లో దీన్ని నిర్మించడం జరిగింది. 1640లో 1684 నాటికి మొదటి ప్రెసిడెన్సీ, భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి ప్రెసిడెన్సీగా మెడ్రాస్ ఏర్పడింది.
మెడ్రాస్ తర్వాత బొంబాయి, కలకత్తా. మెడ్రాస్ తర్వాత కలకత్తా. 1700 నాటికి కలకత్తాను జాబ్ చార్నాక్, సుత్తనాటి, గోవిందపూర్, కాళీఘాట్, ఈ 3 ప్రాంతాలను కొని 3 ప్రాంతాలను కలిపి కలకత్తాగా 1700 సంవత్సరంలో జాబ్ చార్నాక్ నిర్మించాడు. ఇక్కడ సెయింట్ విలియం కోటను నిర్మించడం జరిగింది. సెయింట్ విలియం కోట. కలకత్తాలో నిర్మించబడినటువంటి కోట సెయింట్ విలియం కోట 1700 నాటికి కలకత్తా ప్రెసిడెన్సీగా భారతదేశంలో కొనసాగడం జరిగింది. తర్వాత బొంబాయి. ఒరిజినల్‌గా బొంబాయి అనేది ఒక ద్వీపం అప్పట్లో. ఈ బొంబాయి ద్వీపాన్ని పోర్చుగీస్ రాజు రెండో చార్లెస్ తన కూతుర్నిస్తూ రెండో చార్లెస్‌కి ఇచ్చాడు. బ్రిటిష్ రాజు రెండో చార్లెస్‌కి ఇచ్చాడు. ఎక్కడ బొంబాయి, ఎక్కడ పోర్చుగీసు, ఎక్కడ బ్రిటిష్. ఇస్తే దాన్ని బొంబాయిని వాడేం చేసుకుంటాడు? నాలుగేసుకోవడానికి కూడా వాడికి పనికిరాదు. అప్పట్లో ఎందుకు పనికిరాని ప్లేస్ అది. ఆ ప్లేస్‌ని ఇచ్చారు. ఇస్తే దాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజ్‌కి ఇవ్వడం జరిగింది. లీజ్‌కి ఇస్తే ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు సెయింట్ డేవిడ్ అనేటటువంటి కోటను నిర్మించారు. సెయింట్ డేవిడ్ ఇచ్చారు కాబట్టి సెయింట్ డేవిడ్ కోట నిర్మించారు. సెయింట్ డేవిడ్ కోట నిర్మించినటువంటి వాడు జొరాల్డ్ అంగియర్. ఇతను జొరాల్డ్ అంగియర్ అనే అతను సెయింట్ డేవిడ్ కోటను నిర్మించి 1820 నాటికి బొంబాయి ప్రెసిడెన్సీగా ఏర్పడింది. మెడ్రాసు, కలకత్తా, బొంబాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క గవర్నర్ ఉండేవాళ్ళు. వీళ్ళు 1773 వరకు ఎవరికి వాళ్ళు ఉండేవాళ్ళు. 1773లో ఎప్పుడైతే రెగ్యులేటింగ్ చట్టం వచ్చిందో అప్పుడు కలకత్తా కిందకి మెడ్రాసు, బాంబే కలకత్తా కిందకి వచ్చాయి. సో ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అందరితోనూ యుద్ధాలు చేసి అందరితోనూ గెలిచి చివరికి భారతదేశంలో రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. దీని తర్వాత డెయిన్స్ 1616లో డెయిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించడం జరిగింది. వీళ్ళు సరంపూర్ ప్రధాన కేంద్రంగా భారతదేశంలో వర్తకం చేశారు. సరంపూర్ ప్రధాన కేంద్రంగా. ట్రావెన్కోర్లో కూడా వీళ్ళ స్థావరాలు ఉన్నాయి. డెయిన్స్ వారు అండమాన్ నికోబార్ దీవులను బ్రిటిష్ వాళ్ళకు లీజుకి ఇచ్చారు. డెయిన్స్ వారు మిషనరీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల వాళ్ళు అంత ప్రాబల్యం చెందలేకపోయారు. చివరికి 1845లో డెయిన్స్ వాళ్ళ స్థావరాలని బ్రిటిష్ వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోయారు. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1664లో 1664లో కోల్బర్ట్ అనేటటువంటి అప్పటి ఫ్రెంచ్ ఆర్థిక శాఖ మంత్రి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1668లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ సూరత్లో మొదటి స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలో పాండిచ్చేరి ప్రధాన కేంద్రం. ఫ్రాన్సిస్ డికో మార్టిన్ దీన్ని నిర్మించినటువంటి వాడు దీన్ని నిర్మించాడు. పాండిచ్చేరి ప్రధాన కేంద్రం. నెక్స్ట్ వీళ్లకు తూర్పు భాగంలో అంటే బెంగాల్లో చంద్రనాగూర్ అత్యంత ముఖ్యమైనటువంటి ప్లేస్. చంద్రనాగూర్ ఇది 1674లో చంద్రనాగూర్ను నిర్మించాడు. ఇది ముఖ్యమైనటువంటి స్థావరం. ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధాలు చేసి చివరికి భారతదేశాన్ని 1954లో వదిలి వెళ్ళిపోయారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరు, స్వాతంత్రం రాకముందు ఇద్దరు, స్వాతంత్రంతో ఒకరు. ఈ విధంగా భారతదేశంలో ఐరోపా వాళ్ళు కొనసాగడం జరిగింది. పోర్చుగీస్ వీళ్ళు 1495లో వచ్చి 1961లో వెళ్ళిపోయారు. పోర్చుగీస్ తర్వాత డచ్ 1605లో భారతదేశానికి వచ్చారు.
1785లో భారతదేశం నుంచి వెళ్ళిపోయారు. డచ్ తర్వాత బ్రిటిష్. బ్రిటిష్ వాళ్ళు 1609లో భారతదేశానికి వచ్చింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1947లో వెళ్ళిపోయింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత డేన్స్. డేన్స్ వాళ్ళు 1616లో భారతదేశానికి వచ్చారు. 1845లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. డేన్స్ తర్వాత చివరి వారు ఫ్రెంచ్. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి 1668లో వచ్చింది. 1954లో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు స్వాతంత్రం తర్వాత వెళ్ళిపోయారు. డచ్ వాళ్ళు, డేన్స్ వాళ్ళు స్వాతంత్రానికన్నా ముందు వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రంతో భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇది మనకు మధ్యయుగ భారతదేశ చరిత్ర గ్రూప్ 2కి సంబంధించి. ఇందులో చాలా అంశాలు కవర్ అయ్యాయి. ఒకసారి మీరు వింటున్నప్పుడు నోట్స్ రాసుకోండి. మళ్ళీ మళ్ళీ మర్చిపోకుండా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు దీంట్లో కవర్ అయింది. అందువల్లే మనకు మిడివల్ ఇండియాలో తక్కువ క్వెషన్‌లొస్తాయని ఇంతకుముందు అనుకునేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మిడివల్ ఇండియా నుంచే క్వెషన్స్ రావడం జరుగుతోంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. గుడ్ లక్.